श्रीशैलेशदिहागात्रं दीवत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामहतरमुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तनाय देवे अस्मद्गुरोर्भगवतोऽस्तु धीरसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये माता पिता युवतयः विभूतिः सर्वं यथेव नियमेन वधन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रीकुलं प्रणमाहि मूर्धना भूतं जडस्य मकताभ्ययपट्टनाद श्रीभक्तिशारकुलशेखर योगिवाहान् दत्ताङ्ग्रेण परकालयतीन्द्रविष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மனவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமாள தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. பெரியாழ்வார் பெண்பிள்ளையாய் ஆண்டாள் பிறந்த திருவாடி பூரத்தின் ஸ்ரீமை ஒரு நாளை கொண்டோ மனமே உணர்ந்துவார் ஆண்டாளுக்குண்டார்கள் முப்பிதற்கும் உண்டு. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారులకి ఆచారులకు వైభవం అనేది భగవంతుడి కన్నా వీళ్ళు వైభవం గొప్పదని చెప్తారు. అట్లాంటి వైభవం అనేది బాగా తెలుసుకోవాలా. ఆళ్వారుల వైభవం ఏది, అదే కూడా పూర్వాచారుల వైభవం ఏది, దాని తర్వాత వాళ్ళు అనుగ్రహించిన పాశురాలు ఏది, ఆ స్తోత్రాలు ఏది, దాని తర్వాత రహస్య గ్రంథాలేవి, ఇదన్నీ పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి దానికనే ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. విశదభాక్షికామణి అని కోయిల్ మనవాళం ఉంది, ఆయన అనుగ్రహించారు. ఇది ఆశ్చర్యమైన ఒక గ్రంథం చెప్తారు. ఉపదేశ రత్నమాలకి దేవి దాంట్లో మనం అనుభవిస్తున్నాము. దాంట్లో 23వ పాసురం అనుభవిస్తున్నాము. దీనికి ముందు 22వ పాసురం ఆండాళ్ తల్లి ఆమె అవతారం గురించి చెప్పిన పాసురం. దానికోసం 3 పాసురాలు పెట్టాడు స్వామి మనవాళ్ళ ఉంది. ఇన్నో తిరువాడి పూరం అది ఒకటి, పెరియాழ்వార్ పెండిల్లయా ఆండాళ్ పిరంద ఇది రెండోది, మూడోది అంతిగుడి కొడి సందర్యా అని చెప్పి 3 పాసురాలు. ఈ 3 పాసురంలో మొదట పాసురం మనం అనుభవించాము. ఎన్నో తిరువాడి పూర్వం, ఈ రోజు తిరువాడి పూర్వం అంటారు. ఈ రోజు తిరువాడి పూర్వం కాదు. ఆయన కూడా మనవాళ్ళము ఈ ప్రకారం చెప్తున్నారంటే ఏ రోజు మనం ఆండాళ వైభవం తెలుసుకుంటామో ఆ రోజు తిరువాడి పూర్వం. ఆడిపూరం, ఆడిపూరం అంటే ఆడి అంటే నెలకి పేరు, ఆడి అని పేరు. చైత్ర మాసం చెప్తాము, వైశాఖ మాసం చెప్తాము. అదే ప్రకారం ద్రావిడ భాషలో చిత్తెరై అంటారు చైత్ర మాసానికి. అదే వైశాఖ మాసానికి వైకాసి అంటారు. అదే జ్యేష్ఠ మాసాన్ని ఆడి మాసం అంటారు. దాని తర్వాత ఆషాఢ మాసం ఉంటది కదా, ఆ ఆషాఢ మాసంలో ఆడి మాసం అంటారు. ఆషాఢ మాసాన్ని ఆడి మాసం అంటారు. ఆడి మాసంలో పూర్వ పాల్పుణ్య నక్షత్రం, ఆ పూర్వ పాల్పుణ్య నక్షత్రం అవతారం చేసింది ఆండాళ్ తల్లి. అందువల్ల ఆడిపూరం, ఆడిపూరం అంటారు. అయితే పూర్వ పాల్గొని చెప్పలేదు స్వామి. అంటే ఏం చెప్పారా? ఆడి పూర్వ పాల్గొని, ఆడి పూర్వ పాల్గొని కదా చెప్పాలా. ఈ నక్షత్రం పేరే పూర్వ పాల్గొని, ఉత్తరం అనేది ఉత్తర పాల్గొని అంటారు. అయితే దీంట్లో ద్రావిడ భాషకును అదే ప్రకారం తెలుగు సంస్కృత భాషకును కొంచెం తేడా ఉంటుంది. తేడా అంటే ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం అంటారు, దాన్ని ద్రావిడ భాషలో కేట అంటారు. భరణి నక్షత్రం అంటారు, దాన్ని సంస్కృతంలో అభరణించారు. ఇలా అదే ప్రకారం ఇలా కొన్ని నక్షత్రాలతో మారిపోతాయి. శ్రవణ నక్షత్రం అంటారు, తెలుగులో కూడా శ్రవణ నక్షత్రమే, సంస్కృతంలో శ్రవణ నక్షత్రమే. అయితే ఇది ద్రావిడ భాషలో తిరువోణం అంటారు. ఆడవారే పాడింటారు, తిరువోణం 2 నాள் పల్లాంలో వస్తుంది బయట. ఎందుకోసం చెప్తున్నానంటే ఆ ప్రకారం దీంట్లో ఆడిపూరం పూర్వ పాల్గొని
పూర్వ నక్షత్రం. పూర్వ నక్షత్రం అనేది అది పూర్వ పాల్గొని అనే ఒక శబ్దాన్ని తీసేసి పూర్వను పెట్టుకున్నాం. ఇది ఎందుకు స్వామి ఈ ప్రకారం? మాకంతా అక్కడే స్వామి. మన భాషలో అంటే తెలుగు భాషలో మనకి సంస్కృతం ఏ ప్రకారం ఇచ్చిందో అదే ప్రకారం పెట్టుకుంటాం. జ్యేష్ఠ అంటే జ్యేష్ఠ అంటాము, శ్రవణం అంటే శ్రవణం అంటాము. అదే ప్రకారం ఏం నక్షత్రమో ఆ నక్షత్రం చెప్తాం కదా. ఆ ప్రకారం ఇది ఉంటుందా అంటే ఈ భాషకి ఉండే ఒక పెద్ద గొప్పతనం ఏమిటంటే లోకంలో 2 భాషగా ప్రధానమైన భాషగా పెట్టుకుంటారు. ఒకటి సంస్కృతం, ఇంకోటి ద్రావిడం. ఈ 2 అనాది లేదు. అనాది అంటే ఎప్పుడు ఉండేది, ఈ కాలంలో అది వచ్చింది అనేది లేదు. అందువల్ల దీనికి ఒక తని రూట్ పెట్టుకుంటుంది ద్రావిడ భాష. సంస్కృతానికి ఒక తని రూట్ పెట్టుకుంటుంది సంస్కృత భాష. అందువల్ల అయితే సంస్కృత భాష ద్రావిడ భాష 2 కలిసి ఒకే విషయం చెప్పద్ది. శబ్దాలు మార్పు ఉండొచ్చు, శబ్దాలు మార్పు ఉండొచ్చు, అయితే విషయమేమో ఒకటే. శ్రవణ నక్షత్రం అని చెప్తాం కదా, ఆ శ్రవణ నక్షత్రం అనేది తిరువోణం అంటారు. అదే ప్రకారం ఇక్కడ పూర్వం. పూర్వం అంటే పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని అంటాం కదా పూర్వం. సరే స్వామి, 2 శబ్దాలు ఒకటిగా ఉండేది ఏదైనా ఉంటుందా? ద్రావిడ భాషను అదే ప్రకారం చెప్తారు, అదే ప్రకారం సంస్కృత భాషను అదే శబ్దం చెప్తారు, అయితే అర్థం ఒకటే అని ఆ ప్రకారం లేక ఒక శబ్దం ఉండదు. వెంకటం పేరు. వెంకటం అనే శబ్దం ద్రావిడ భాషలో ఉన్నది, సంస్కృత భాషలో ఉన్నది. ఆ వెంకటం అనే శబ్దం ద్రావిడ భాషకి అదే అర్థమే, సంస్కృత భాషకి అదే అర్థమే. కొంచెం తేడా ఉంటుంది. ఏంటంటే వేం కటం. వేం అంటే మండిపోద్ది, కటం అంటే మన పాపాలు. మండిపోద్ది పాపాలు, పాపాలు మండిపోద్ది. ఇది తేడా. పాపాలు మండిపోద్ది అని ఒక భాష చెప్తుంది, మండిపోద్ది పాపాలు ఒక భాష చెప్తుంది. అయితే అర్థమేమో 2 ఒకటే కదా. అయితే అదే ఎందుకోసం చెప్తున్నా అంటే భాష అనేది ఈ ద్రావిడ భాష ఉండే దాని వల్ల దీనికి ఉభయ వేదాంతం చెప్తారు. అందువల్ల ఇక్కడ ఆడిపోరం చెప్పేదాని వల్ల అదేంటి స్వామి, శాస్త్రమేమో సంస్కృత భాషేమో పాల్గొని చెప్తుంది, వీళ్ళు పూర్వం అంటున్నారంటే అందుకని కాకుండా ఇంకోటి చేస్తారు. ఆడిపోరం స్వామి మనవారు మనం తిరు శబ్దం చేర్చాలి. సామాన్యంగా ఆడిపోరం తిరు అంటే ఏం చేసి తిరుమల అని చెప్తారు కదా. మల అంటే కొండ. ఎందుకు తిరుమల చెప్తారు? తిరుపతి పతిత అయితే తిరు అంటే విరాట్ కలుస్తుంది కదా. తిరు అనే శబ్దం పెద్ద పూజ్య విషయం. అట్లయితే గౌరవించేదని కోసం తిరు అనే శబ్దం చెప్పచ్చు. విరాట్ శబ్దం ఉండేదాన్ని తిరు అనే శబ్దం చెప్పచ్చు. మొదట మంగళకరంగా చెప్పాలని చెప్పి తిరు అనే శబ్దం చెప్పచ్చు. ఎన్నో రీజన్స్ ఉంటాయి. అయినా కూడా ఈ రకాలు ఉండేదాన్ని కూడా ఇక్కడ ఆడిపూరం అంటారు. అట్లాంటి ఇన్నో తిరువాడిపూరం எமக்காகவன்னோ இங்கு ஆண்டால் அவதரித்தார் பொன்னாத வாழ்வான வைகுந்தவான் போகன் தன்னை இகழ்ந்து ఆళ్వార్ తిరుమగలారాయ్. వైకుంఠమనే ఆ శ్రీవైకుంఠంలో శ్రీదేవి భూదేవి నీలాదేవి నాట్యాత కూడా ఉండేటప్పుడు అక్కడి నుంచి ఆ వరాహనాయ తీసుకున్న మాటలు ఏం చేసుకుంది? స్థితే మనస్వస్తే శరీరే సతీవ నరగా జాతుతాన్ని కృతిస్పర్త విశ్వరూపంచ మామజం తచస్వం విజమానంతో అట్టవర్షాల సంజీవం అగం స్వరామి మద్దప్తం నయామి పరమాం గతి. ఈ భూమి అన్ని పాపలాగా చుట్టేసి ఆ చుట్టిన తర్వాత ఆ చుట్టిని ఆ దీన్ని తీసుకుపోయి హిరణ్యాక్షుడు ఏం చేస్తారంటే సముద్రంలో తీసుకొని మూసిపెట్టేస్తారు. అది ఎక్కడ? వైకుంఠ సముద్రంలో మూసిపెట్టేస్తారు. అందువల్ల ఏమవుద్దంటే అది భూమాదేవికి ఒకటి భయం. ఆ భయంని రక్షించాడు స్వామి వరాహుడు. వరాహ అవతారం చేసి అప్పుడు రక్షించిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం ఇక్కడ వచ్చి అవతారం చేసి మనకు ఉపదేశం చేయాలి కదా. ఆ ఉపదేశం కోసం ఆండాళ్ తల్లి అవతారం చేసింది త్రివిల్లు పితృలు అని చెప్పి ఈ 22వ పాదంలో చెప్తున్నాడు. ఇన్నో తిరువాడిపూరం ఎమక్కాగవన్నో ఇంక ఆండాళ్ అవతరిస్తారు. దాంట్లో ఎమక్కాగ అంటాడు.
ఏమక్కాలంటే నా కోసం ఉంటాడు. ఆగా చెప్పచ్చు స్వామి, మన అందరి కోసం చెప్పొద్దా అంటే ప్రతి ఒక్కరు అట్లా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను అడిగేం చెప్తానంటే స్వామి నా కోసం నా తల్లి అవతారం చేసింది, మీరు చెప్పుకోవాలి నా కోసం నా తల్లి అవతారం చేసింది. అయితే మనమాలమని చెప్పడానికి కారణం మనం అప్పుడే చూసేసాం కాలక్షేపంలో. ఎందుకంటే ఒక ఉత్సవమే నిలిచిపోయిందంటే ఉత్సవం అయిపోయిన తర్వాత మనవారం వచ్చాడు. వచ్చిన తర్వాత అది నీరాట ఉత్సవం, 7 రోజుల ఉత్సవం. ఆ 7 రోజులు కూడా నీరాట ఉత్సవం అయిపోయిన తర్వాత సంక్రాంతి రోజు వచ్చాడు. ఆ రోజు నీరాట ఉత్సవం లేదు, భోగి రోజు అయిపోయింది. అయితే మనవాళ్ళను చేయించలేదు ఏం చెప్పి అందులో మన మనవాళ్ళని యతిరాజు పునరవతారం, అందువల్ల యతిరాజు నా అన్న, అందువల్ల ఆయన పునరవతారం కాబట్టి ఆయనకి మనగా ఈ రోజు మనగా ఆ నీరాట ఉత్సవం మేము చేసుకుంటామని చెప్పి అర్చక స్వామి నియమనం చేయగా దేనికి ఆ రోజు నీరాట ఉత్సవం మనవాళ్ళ గురించి కలిసి చేసుకుంటామని ఇప్పుడు మనకి ఇప్పుడు జరుగుతుంది. అందువల్ల నా కోసం ఆండాల్ తల్లి అవతారం చేసింది అని చెప్తున్నారు. ఎమక్కాల వన్నో ఇంక ఆండాల్ అవతరిస్తార్ ఉన్నాద వాళ్వాన వైగుంధవాన్ భోగం దండేగంది. ఆ వైగుంఠ భోగం ఎట్లా ఉంటుందంటే నడమంతమిల్లదో నాడు, అక్కడ ఏదన్నా ఒక కొరత ఉంటుందంటే ఏమి లేదు. ఆశ్చర్యమైన ఒక అనుభవం. అట్లాంటి అనుభవాన్ని వదిలేసి ఇక్కడ ఎట్లా ఉంటది, ఇక్కడ అంత చెడదే, ఇరుధర్మాజ్ఞానం చీకటి. అట్లాంటి స్వామి సూర్యుడు వచ్చినది అది కాదు. చీకటి అనేది మనశ్చీకటి, మనసులో ఉండే చీకటి. అదే ప్రకారం ఉండే మాటలు ఉండే చీకటి, చేసే పద్ధతిలో ఉండే చీకటి, అన్ని చీకటి ఉంటుంది. అక్కడ ఎట్లుంటది, ఏదైనా ప్రకాశంగా పరంజ్యోతి ఈ పరమాయ నిండిగండి మற்றோர் பரஞ்சோதி இன்னையில் படியோமை நிகழ்கின்ற பரஞ்சோதி என்னுள்ளே படருலகம் படைத்த என் పరంజ్యోతి గోవిందా పన్పురెక్క మాటేని చెప్పి పరంజ్యోతి రూపంగా ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు అక్కడ ప్రకాశంగా ఉండేది కదా. అట్లాంటి ప్రకాశాన్ని వదిలేసి ఇక్కడ చీకటికి రావాలంటే ఎవరికైనా పట్టద్దా? అయితే తల్లి ఎవరి కోసం వచ్చింది? ఆయన పిల్లలందరూ బాగా ఇట్లా శ్రమ పడుతున్నప్పుడు మనం ఇక్కడ ఆనందంగా ఉండొచ్చా? ఉండకూడదు కదా. అందువల్ల ఆ భోగాన్ని వదిలేసి ఉన్నాద వాళ్వాన వైగుంధవాన్ భోగందాన్ని ఇగండి వదిలేసింది. పిల్లలు అక్కడ శ్రమ పడ్డప్పుడు తల్లి ఎవరైనా ఆనందంగా ఉంటారా? ఉండరు కదా. ఆ భోగాన్ని వదిలేసి ఆళ్వార్ తిరుమగలార. ఈ వెంటనే ఎట్లా వచ్చింది? పెరియాళ్వార్ మాలతిగా వచ్చింది. అయితే ఏమిటే వచ్చేది స్వామి, ఏదో అక్కడ ఒక వసరాలు పుట్టాను, అక్కడ పుట్టాను, ఇక్కడ పుట్టాను కాదు. పెరియాడు వైదికోత్తమాలు వేయత్తంగా కులచుడిత్త విష్ణు చిత్తని చెప్పే అట్లాంటి వైదికోతుడు కుమారతిగా అవతారం చేసింది. దీంట్లో పెరియాడు వారికి వైభవమా లేదు ఆండాళ్ళకి వైభవమా? ఇట్లా చూసుకుంటా ఉంటే ఏ వైభవం ప్రధానంకి తలవనాలు కూడా. అయితే ఎంత చూసినా కూడా ఆండాళ్ళకున్న వైభవం పెరియాడు లేదని చెప్పచ్చు. అంత వైభవంగా అవతారం చేసింది అని చెప్పి 22వ పాసంలో మనం చూసేము. ఇప్పుడు 23వ పాసం అయితే దగ్గర 2 వారాలు మన కాలక్షేపం లేదు, మర్చిపోయి ఉంటాము. ఎక్కడ వదిలేము, ఏం చేసేము, ఏం చేసేమంటే అదే కూడా మర్చిపోయి ఉంటాము. అదే ఏమవుతుందంటే ఆ ముందుగా చేసిన రికార్డింగ్ ఉంటుంది కదా, అది పెట్టుకొని ఎక్కడ చూస్తున్నాం అని చెప్పి దీంట్లో ఇది 23వ పాసం స్టార్ట్ చేసేసాం. లాస్ట్ కాలక్షేపం స్టార్ట్ చేసాము. దాంట్లో వ్యాఖ్యానం చూడాలా, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. பெரியாழ்வார் பெண்டில்லையார் ஆண்டாள் பிறந்த திருவாடி பூரத்தின் சீர்மை ஒரு நாளைக்குண்டோ மனமே உணர்ந்துவார் ఆండాలకుండాగల్ ఒప్పు ఇదక్కం ఉంది. మొదటి దీంట్లో పైతేట ఏం అర్థం అనేది చూస్తాం. పెరియాழ்వార్ పెండిల్లయార్ ఆండాళ్ పిరంద తిరువాడిపూరத்தின் సీర్மை. దీన్ని చూడండి, తిరువాడిపురం తిరు శబ్దం మీరు చేస్తున్నారు చూడండి. ఆడిపూరం అంటే తిరు ఆడిపూరం. ఆడి అంటే ఆషాఢ మాసం చెప్పిన, పూర్వం అంటే పూర్వవాల్కుని అని చెప్తాం. అయినా కూడా తిరువాడిపూరத்தின் సీర్மை అంటే ఆ ఆడిపూరం అనే పూర్వవాల్కునుకున్న నక్షత్రానికి ఉన్న వైభవం వేరే దేనికి లేదు. అట్లాంటి నక్షత్రం అవతారం చేసిన తల్లి. అందువల్ల ఈ తల్లికి సమానంగా ఇంకో లేని చెప్పి మురునాడికుండు మనమే ఉన్నందు బాధ. ఏ మనసు ఆయన మనసుని అడుగుతున్నాడు. ఎవరు మనవాళ్ళు ఆయన మనసుని. ఏ మనసే బాగా ఆలోచించేసి ఆండాలకు సమానమైన ఎవరు ఉన్నారా? ఎవరు లేదే.
మనకి ఒక సందేహం వచ్చును స్వామి, ఈ ప్రకారం ఆయన నమ్మాళ్ళవారి పాసమని ఇదే ప్రకారం చెప్పాడు, పెరియాళ్ళవారి పాసమని ఇదే ప్రకారం చెప్పాడు. ఉండో తిరుపల్లాండు కొప్పదోర్గలైనాల్ ఉండో పెరియాళ్ళవారు కోపు ఒరువర్ అని చెప్పాడు. అదే ప్రకారం ఆండాలుకుండాగిల్ మొప్పిదற்கு ఉండు అని చెప్పాడు. అంటే వీళ్ళకి సమానంగా ఎవరు లేదని చెప్పి పెరియాళ్ళవారు చెప్పాడు. அதே பிரகாரம் உண்டோ வைகாசி விசாகத்துக்கு கொப்பர்నాడు ఉండో షడగోపర్ కొప్పర్వారు, షడగోపరుని నమ్మాళ్ళవారు సమానంగా ఎవరు లేదు అని చెప్పి అప్పుడు నమ్మాళ్ళ వైభవం చెప్పి చెప్పాడు. అదే ప్రకారం ఇప్పుడు ఆండాళ్ళ వైభవం చెప్పినప్పుడు ఆండాలు కుండాలు ఒప్పిదற்கு ముందు ఆండాలు సమానంగా ఎవరు ఉండరా అంటారు. మనకి ఇప్పుడు సందేహాలు వచ్చింది. అది ఏంటంటే పిల్లలు ఏదో ఆడుకుంటా ఉంటారు, ఆడుకుంటా ఉన్నప్పుడు ఈ వస్తువు ఎంత బాగున్నది, ఇలాంటి వస్తువు లేదు పిల్లలు చెప్పద్ది. ఆ వస్తువు అయిపోయిన కొన్ని రోజులు ఆడుకున్న తర్వాత కొత్తది ఏదైనా వచ్చింది అనుకోండి, ఏదైనా వచ్చిందంటే ఓహ్ అది వస్తువు ఏం సరికాదండి, దానికన్నా ఈ వస్తువు ఎంత బాగున్నది అదే పిల్లలు చెప్పద్ది. ఇంకో 4 రోజుల తర్వాత ఇంకో వస్తువు వచ్చింది అనుకోండి, ఆ వస్తువు బాగున్నది. అదే ప్రకారం మొదట ఇప్పుడు చెడగోబరనే నమ్మాడుగా ఆయనకి సమానంగా లేదని చెప్పాడు, మొదట చెప్పాడు. తర్వాత ఆ చెడగోపర అయిపోయిన తర్వాత పెరియాళ్ళవారు వచ్చాడు, ఆ పెరియాళ్ళవారికి సమానంగా లేదని చెప్పేశాడు. తర్వాత పెరియాళ్ళవారు అయిపోయిన తర్వాత తల్లి గోదాదేవి వచ్చింది, అందువల్ల గోదాదేవికి సమానంగా లేదని చెప్తున్నారు అని అనుకుంటాం కదా. అట్లా కాదంటారు. ఇది ఎందుకోసం చెప్పినంటే సామాన్యంగా లోకంలో ఏం చెప్తారంటే దీనికి సమానం దీనికి సమానం దీనికి సమానం కంపేర్ చేస్తారు. కంపారిజన్ అంటే ఇద్దరు నిలబడినప్పుడు ఇతను మంచోడు అని చెప్తే ఆటోమేటిక్ గా అతను మంచోడు కాదు, చెడ్డోడు చెప్పాల్సిందే లేదు, అయితే మంచోడు కాదు ఇతనిలా కాదు ఆటోమేటిక్ గా మనకు దొరికేది కదా. ఆ ప్రకారం కాదు. ఇక్కడ ఎట్లా తీసుకోవాలంటే అనగా వ్యాఖ్యానం స్పష్టంగా దీనికి బాగా తెలిపిస్తాం. ఎట్లా తీసుకోవాలంటే షడగోపరణ నమ్మాళ్ళవారుకున్న వైభవం ఆయనకే, అదే ప్రకారం పెరియాళ్ళవారిని విక్షిచిత్తరుకున్న వైభవం ఆయనకే, అదే ప్రకారం ఆండారని గోదాదేవికున్న వైభవం ఆయనకే. అది ఏమిటంటే గోదాదేవి పెరియాళ్ళవారి మధ్య కాదు, పెరియాళ్ళవారు గోదాదేవి మధ్య కాదు, షడగోపరణ నమ్మాళ్ళవారు పెరియాళ్ళ అవతారా కాదు. అది ఏం స్వామి ఏమంటే షడగోపరణది వేదం తమిళ మహారణ్, ఆ శాస్త్రం అట్ని స్పెండీకరణం చేసాడు, తీసుకొచ్చి మనకి ఇచ్చేసాడు కదా. అవి ఋగ్వేదమిది, యజుర్వేదమిది, సామవేదమిది, అధర్వణ వేదమిది, ఈ శాస్త్రం ఇదే చెప్తుంది. అది కాకుండా ప్రేమ అంటే భగవంతుడికి ఈ ఆళ్వార్ మీద ఉండే ప్రేమ కన్నా వేరే ఉద్దేశం లేదు. అప్పుడు షడగోపరకు సమానంగా ఎవరు లేదు అక్కడ చెప్పచ్చు. సరే స్వామి పెరియాళ్వార్ మంగళాశాసనం అంటే ఈయన తప్ప వేరే ఎవరు లేదు. మంగళాశాసనం ఏది తీసినా మొదట పాసమే పల్లాయిరత్తాండు పలకోడి ఊరాయమే. అప్పుడు మంగళాశాసనం చేసేది ఈయనకి ఎవరినో ఉండరా, మిగతా ఆళ్వారు చేస్తారు ఎప్పటికో. ఆండాలు కూడా చేసింది ఏదో, అయితే ఈయనకి పల్లాడు అనేది నిత్యం చూసాం కదా, అందువల్ల ఈయనకున్న వైభవం ఎవరికి. అదే కుమారత్తికి అవతారం చేసింది కదా తల్లి, మనకున్న వైభవం ఏమంటే ఆమె అవతారం చేసింది మిగతా వాళ్ళకన్నా ఏదో భావం తీసుకోవాలి, ఏమంటే శ్రీభావం తీసుకోవాలి. అంటే వీళ్ళు జాస్తి భగవంతుడి ప్రేమ వచ్చేసింది అనుకోండి, ఆ ప్రేమ వస్తేనే వీళ్ళకు స్వాభావికంగా వీళ్ళు ఉండేది మగభావం, శ్రీ పురుషుల భావం. పురుష భావం ఆళ్వారు పురుషుడే, పెరియాళ్వారు పురుషుడే. పెరియాళ్వారికి శ్రీభావం నేను రావాల్సిన లేదు అనుకోండి, తల్లి కోసంగా సేవించున్నాడు, ఆయన కూతురుగానో లేదు స్నేహితురాలుగానో ఆయన సేవించింది లేదు. అదే తిరుమంగి ఆళ్వారు కూతురుగా సేవించున్నాడు, తల్లిగా సేవించున్నాడు. కులశేఖర ఆళ్వారు తల్లిగా సేవించున్నాడు, ఉన్నాను తండ్రిగా సేవించాడు. ఎందుకు చెప్తానంటే ఈ ప్రకారం ఉన్నప్పుడు వాళ్ళ భావం వాళ్ళకి సామాన్యంగా స్వాభావికంగా వాళ్ళకి పురుష భావం, ఆ పురుష భావం అనేది మారుతుంది. అటైతే మారుతుందని వీళ్ళు మార్చుకుంటున్నారు. వీళ్ళు మార్చుకొని ఏమవుతుంది, నేను కూతురుగా ఉండి నేనే
నీకు భార్యగా నేను సేవిస్తాను, నేను నీకు తల్లిగా నేను సేవిస్తున్నాను, నేను నీకు స్నేహితుడిగా సేవిస్తున్నాను అని చెప్పి ఈ భావం మార్చుకుంటారు కదా. ఈ భావం మార్చే ఉన్న ప్రసక్తియే ఆడడానికి లేదు. ఆ గోదాదేవికి చూడంటే స్వాభావికంగా శ్రీభావం ఉండాలి. ఈ వైభవం నేను ఎవ్వరికి లేదు, ఎవరి పైకి చెప్పచ్చు ఎట్లా వస్తుంది అనేది. ఈ వైభవం అనేది మేము ఎవ్వరికి లేదు. అందువల్ల ఇట్లాంటి వైభవం ఉండేదాని వల్ల దీంట్లో பெரியாழ்வார் வெண்பிள்ளையாய் ஆண்டாள் பிறந்த திருவாடி பூரத்தின் சீமை ஒரு నాళెకుండు మనమే ఉనందువాడు. ఈ రోజుకి సమానమైన రోజు ఉండదా? ఆడి పూరం అనే రోజు, ఆ రోజు సమానమైన రోజు ఉండదనేది మనసే ఆండాలకు మనమే ఉనందువాడు. ఏ మనసే కొంచెం ఆలోచించు చూడు, బాగా ఆలోచించు. ఆలోచించి ఎట్లా ఆలోచించాలంటే మిగతా వారంతా ఉన్నారు, ఏంటి ఇతను ఉన్నాడు, దీనికి దానికి ఏం తేడా ఆలోచించుడు, నీకు మంచి ఆన్సర్ దొరుకుతుందని చెప్పి ఆశ్చర్యం కోసం ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం. ஆச்சரியமான வியாக்கியானம் கொஞ்சம் நிதானங்க சொல்லிட்டான். 23ஆம் பாட்டு. இனி இப்படி இவன் அவதரித்தவன இந்த திருநட்சத்திர అసత్రు సత్తాల్ అంత వైభవத்தை అమలు చేయగలరు చెప్పేశాను అనుకుంటాను. ఆయన కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటాను. சொல்லுகிறார் பெரியாழ்வார் தெப்பிலாய் அன்றி இவன் விரட்டக்கடியான அவருடைய பெருமை இருக்கிறபடி திருமாலை கட்டுகையை தொழிலாக இருக்கிற இவர் திருத்தொழில் அவதரித்தை எடுத்து கொண்டு போய் தன் தேவிகள் கையிலே காட்டிக் கொடுக்க கஞ்சை யாகையாலே அவலம் திற பெண்டாயிருக்க இப்பெண்ணிலையை அதிபீட்டுடன் எடுத்துக்கொள்ள அப்போது வடமாய்கள் சோர்ந்து வாய இருந்தபடியே சன்யம் பிரவீத்தது ஈண்ட தாயும் ஆகிறே சொதாதிகள் சன்னிதானத்தில் இரக்கம் பிறந்து இப்படியாவது ஆகையால் పెండులయ అవతరిస్తే మైపాడు இருக்கிறబడి. ఇప్పుడు దీంట్లో ఒక విషయం చెప్తాను, వ్యాఖ్యానం. అంటే ఈయన అవతారం చేసింది తిరువాడిపురంలో, దీనికి సమానంగా ఎవరు లేదని చెప్పాడు. ఈయన వైభవం చెప్తున్నాడు. ఆండాళ్ ఇంత మాత్రం చాలా గొప్పగా అవతారం చేసింది కదా. ఆండాళ్ గొప్పగా అవతారం చేసిందే అప్పుడు తండ్రికి ఎంత మాత్రం గొప్పతనం ఉండాలా, ఎంత మాత్రం వైభవం ఉండాలా. ఆ వైభవం దాని వల్ల ఇప్పుడు మనకి భాషను చూడండి, ఆండాళ్ పెరియాళ్వార్ కూతురుగా అవతారం చేసింది అట్లేదు పాసరం. పెరియాళ్వార్ కూతురుగా ఆండాళ్ అవతారం చేసింది వేసింది. ఇట్లు చెప్తే స్వామి, ఆండాళ్ పెరియాళ్వార్ కూతురుగా అవతారం చేసిందంటే ఆండాళ్ళకి ప్రాధాన్యం. ఇప్పుడు పెరియాళ్వార్ కూతురుగా ఆండాళ్ అవతారం చేసిందంటే ఇప్పుడు ప్రాధాన్యం పెరియాళ్వారికి. ఎందుకు స్వామి? ఎందుకంటే ఆండాళ్ ఎంత వైభవం ఉండదో అదే వైభవం పెరియాళ్వారికి ఉన్నది. ఎందువల్ల తండ్రి ఒకటే చాలు, మిగతా వైభవం ఎన్నో ఉండాలి ఆయనకి. తండ్రి ఒకటే కదా, అందువల్ల అంత వైభవం ఉండే దానివల్ల అందువల్ల మొదట పెరియాళ్వారి శబ్దాన్ని మొదట పెట్టాలని చెప్పి స్వామి నవారమాన్ని మొదట పెట్టాడు. ఎందుకంటే సామాన్యంగా ఏం చేస్తారు, ఆండాలు పెడతాం ముందు పెట్టాలి. అయితే ఆచార్యుడు పెరియాళ్వారు ఆండాలకి. అది మాత్రం కాదు, అంజుగుడికి పైకి రాకొద్ది దానికి ముందు ఈయన చూసి ప్రతి ఒక్కటి చెప్పిస్తాడు తల్లికి, ఆండాల తల్లికి ప్రతి ఒక్కటి చెప్పిస్తాడు. పట్టణ వీరాం కోదై సొన్న సంగత్తమిళ్ మాలై అని చెప్తాడు కదా. అందువల్ల అంత వైభవం ఉండే దానివల్ల పెరియాళ్వార్ పెండిల్లయ్య అని మొదట పెరియాళ్వార్ శబ్దాన్ని మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆయన చరిత్రం ఆశ్చర్యమైన చరిత్రం. ఈయన పెరియాళ్వార్ పుష్ప కైంకర్యం చేశాడు. పుష్ప కైంకర్యం ఏంటంటే అదే ఆయనకి రోజు పుష్పాలని ఆయన నందవనం పెట్టుకుంటాడు. ఆ నందవనంలో పూర్తిగా పుష్ప కైంకర్యం చేశాడు. చెయ్యింది తిరువరంగ తమదనారు అనే పెద్ద ఆయన రామానుజం ఉంటుందని ఒక గ్రంథాన్ని అనుగ్రహించాడు. దాంట్లో ఒక భాషం శయ్యం పశుత్వ తొడిల్ మాలయం செந்தமிழில் பெய்யும் மறைத்தமிழ் மாலையும் தேராத சீரரங்க தையம் கடற்கனியும் పరంతారండి ఆదర్యా మెయ్యన్ అని చెప్పాడు. ఆశ్చర్యమైన ఒక పుష్ప కైంకర్యం. ఆ పుష్ప కైంకర్యంలో పుష్పాలంటేనే ఉదయం ఒక పుష్పం ఉంటుంది, మధ్యాహ్నం ఒక పుష్పం ఉంటుంది, సాయంకాలం ఒక పుష్పం ఉంటుంది. మనకి ఇదంతా తర్వాత అదేం స్వామి పుష్పం అంటే ఇది అమ్ముతా ఉంటారు. అందులో బేరం మాట్లాడి ఏమి 10 రూపాయలు అంటే 10 రూపాయలు నేను ఆ కాలం చెప్తున్నాను. ఇప్పుడంటే 10 రూపాయలకి ఏం జరగటం లేదు. 50 రూపాయలు పెట్టాలి, పెడితే ఏదో ఉంటుంది. అయినా కూడా 10 రూపాయలు పెట్టుకోండి. అట్లా ఉన్నప్పుడు
ఈ 10 మనం తీసుకుంటాం కదా. అయితే దీని పుష్పంలో ఉదయం పూట వికసించే పుష్పం ఉంటుంది, మధ్యాహ్నం వికసించే పుష్పాలు ఉంటుంది, సాయంకాలం వికసించే పుష్పాలు ఉంటుంది. ఈ 3 పుష్పాలు, 3 రకమైన పుష్పాలు. ఆ 3 రకమైన పుష్పాలను ఆ నందవనం తీసి కైంకర్యం చేస్తాంట పెరియాழ்వారు. செண்பக மல்லிகையோடு செண்பழுநீர் இருவாட்சி என்பவர் பூவும் கொடந்தேன் ఇంటి వై సూక్తవా என்று 8 రకాలైన పుష్పాలు, 8 రకాలు. ఎన్బగర్ పువ్వు ఇప్పుడు మీరు సేవించవచ్చు. పెరియాళ్వారు నందవనం కదా, ఆంటాల తల్లి అవతారం చేసింది. ఆ నందవనం అనేది అక్కడ ఉండాలి కదా. ఎక్కడుండాలి? కొంచెం మీకు చెప్పేస్తాను. గాలి గోపురం, ఆండాల తల్లింటికి పోయి గోపురం అనేది ఇటు పక్క, అక్కడ గాలి గోపురం ఉండదు. ఆండాల సన్నిధికి పెరియాళ్వారు సన్నిధి గాలి గోపురం ఉంటుంది. అది అప్పుడు ఎప్పుడు మూసే ఉంటారు, ఒకసారి తెలిసి ఉంటారు ఒకటి. ఆ గాలి గోపురం ద్వారా వచ్చారంటే మొదట పెరియాళ్వారు సన్నిధి. ఆ పెరియాళ్వారు సన్నిధికి పక్కనే ఆయన సన్నిధికి పోకముందే పెరియాళ్వారు ధ్వజస్తంభం ఉంటుంది. పెరియాళ్వారికి ధ్వజస్తంభం ఉండాలి. ఆళ్వారులో నమ్మ ఆళ్వారికి ధ్వజస్తంభం ఉంటుంది, పెరియాళ్వారికి ధ్వజస్తంభం ఉంటుంది. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఉన్నప్పుడు ఆయనే ధ్వజం. పెరియాళ్వారు దృఢాంశం కదా, దృఢాంశం ఆయన ధ్వజంగా ఉంటాడు కదా. అట్లాంటి గోవింద అక్కడ కైంకర్యం చేస్తా ఉండి వడబెరం కోయిలుడయా వడభద్రశాలి, ఆయన పేరు వడబడం కోయిలుడయా అని పేరు. ఆయన పోయి సమర్పిస్తాడు ఈ పుష్పాలని. ఆయన బాగా పుష్పాలంతా చేసి మాలగా కట్టి ఆ సంగతిగా అప్పుడున్నప్పుడు అక్కడ తిరుతురాజ్ చెట్టు, ఆ తిరుతురాజ్ చెట్టు ఇప్పుడు మనం సేవించవచ్చు. ఆ నందవనాన్ని సేవించడం కదా. ఎందుకంటే ఆ నందవనం ఎక్కడ ఉందని చెప్పేస్తాం. మొదట పెరియాళ్వారు సన్నతి, పెరియాళ్వారు సన్నతి కొంచెం నేరుగా పోయారంటే వడభద్ర సాయి సన్నతి. ఆ వడభద్ర సాయి సన్నతి ఎట్లా ఉంటుందంటే కొంచెం చిన్న కొండ మీద ఉన్నట్టు ఉంటుంది. అది పైకి ఎక్కాలి. పైకి ఎక్కాలంటే ఎంత హైట్ సౌండ్ ఉంటుంది అంటే మన 7th floor 8th floor పోతే ఎంత హైట్ ఉంటుంది అంతే కొండ. ఆ చిన్న కొండ, ఆ కొండ మీద అది కొండ మనకి కనిపించదు. అయితే అక్కడ పెరుమాళ్ళు ఏం చేసిందే దాని మీదనే అట్లా కొండ మీద అట్నే ఉంటారు. అప్పుడు అది ఎక్కడది? పెరియాళ్వార్ సన్నతి దాటి ధ్వజస్తంభం దాటిన తర్వాత నేరుగా వడభద్ర సాయి సన్నిధి. వడభద్ర సాయి సన్నిధి నుంచి మనం మళ్ళీ ఇడం పక్క తిరగాలి. ఇట్లా ఈ పక్క తిరిగామంటే అక్కడ కొంచెం అట్లా పోయామంటే నందవనం ఉంటుంది. ఆ నందవనం అదే పెరియాళ్వార్ నందవనం. నందవనం అంటే ఏంటి? భగవంతుడు కావాల్సిన పుష్పాలన్నీ పూర్తిగా అక్కడ అన్ని దొరకదని చెట్టు పెడతారు. చెట్టు పెట్టి దానికి ఏమేమి చేయాలో అదన్నీ చేసి పుష్పాలని పూర్తిగా తీసి మాలగా చేసి వడభద్ర సాయి సమర్పిస్తారు. అట్లాంటి నందవనం. ఆ నందవనం కదా ఆండాళ్ అవతారం చేసింది. సరే, ఇప్పుడు కూడా తిరువాడి పూర్వం రోజు నేను చెప్తాను. ఆడిపూరం చెప్తున్నాను, నీకు గుర్తుండాలని చెప్పి ఆడిపూరం చెప్తున్నాను. ఆషాఢ మాసం పూర్వ పాల్గొని నక్షత్రంగా ఆండాళ్ అవతారం. బాగా తెలుసుకోండి. ఆషాఢ మాసం పూర్వ పాల్గొని నక్షత్రం. అయితే ఇక్కడ బాసుడంలో తిరువాడి పూర్వం ఉండేదాన్ని కూడా మళ్ళీ అదే ఆడిపూరం చెప్తున్నాను. ఆ తిరువాడిపురం రోజు తిరుత్తేరు ఇక్కడ శ్రీవిలుత్తూరులో పెద్దది, చాలా పెద్దది. అంత పెద్దది. దీని గురించి మనం ముందు కాలుష్యంలో చూసాం. ముందు కాలుష్యంలో తిరుత్తేరు ఎట్లా ఉంటది, ఎలా ఉంటది, ఎన్నో తిరువాడిపురం శబ్దానికి ఏమర్థమని ఈ తిరుత్తేరుని బట్టి దాని వైపు మనం చూసినాం. గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్ల ఆ తిరుత్తేరుకి దిగే తీరంటే రథం. తిరుత్తేరు శబ్దం ఉండేది కదా, తేరని చెప్తున్నాను. రథం. ఆ రథం నుంచి దిగిన తర్వాత నేరుగా ఇక్కడ నందవనానికి వస్తారు ఆండాళ్. ఏ రోజు ఆండాళ్ ఆడిపురం రోజు ఆషాఢ మాసం పూర్వ పాల్గొని నక్షత్రం రోజు రథం నుంచి దిగిన తర్వాత నేరుగా నందవనానికి వచ్చి అక్కడ సాధ్వారావతి. అక్కడ ఎందుకంటే చెప్తాం తులసి కారణోద్భవం చెప్తాం కదా. అన్ని ఉత్సవాలంతా అక్కడే అవద్ది అంటే అవద్దు కదా. అందువల్ల అది అక్కడ అవతారం చేసింది ఆండాళ్ తల్లి. ఆ తర్వాత పోయి తిరుపతిలో తీసుకోవాలా, పుష్పం తీయాలని పెరియాళ్వారు అట్లా పోతాడు. పోయిన తర్వాత అక్కడ ఒక తిరుపతిలో చెట్టు కింద ఈ చిన్న పాపలాగా
ఇది అట్లే ఆడుతూ ఉంటుంది. చూస్తాడు. చూసిన తర్వాత ఆ తేజస్సు ఎట్లా ఉంటుందంటే మహాలక్ష్మి కన్నా తేజస్సు, భూమి వ్యాప్తి కన్నా తేజస్సు, అది దైవీకమైన తేజస్సు. ఆ తేజస్సును చూసి అటువల్ల కాదు బ్రహ్మానికి తేజస్సున పరంచోది నీ పరమా నిన్నిగంద పెళ్లి పరంచోది తేజస్సుగా అట్లాంటి తేజస్సు ఇక్కడ పూర్తిగా తెలుస్తుంది. నాట్యాలకు ఉన్న తేజస్సు, నాట్యాలు అంటే ఏంటి? విరాటీయుడు. అట్లాంటి నాట్యాలకు ఉన్న తేజస్సు పూర్తిగా తెలుస్తుంది. దాన్ని అట్లనే తెచ్చుకున్నాడు పెరియాడు. తీసుకుపోయి ఆయనకి ధర్మపత్ని ఉంటుంది కదా, ఆ ధర్మపత్ని చేతులు ఇచ్చేసాడు. సరే, వీళ్ళకి ఇన్ని రోజులు వీళ్ళకి సంతాన ప్రాప్తి లేదు, పిల్లలు పుట్టడం లేదు, ఏ పిల్లలు లేదు. ఎవరికి? పెరియాడు ఆ ధర్మపత్ని పేరు ఏంటని తర్వాత మన గురు పరంపరలో కొన్ని చరిత్రలంతా మనకి తెలవనే తెలవదు. అదెందుకు అంతా రాసి పెట్టారా? అది తెలుసుకోదు, ఏం లేదు. ఒక విషయం చెప్తాను. రామానుజుల వారి సన్యాసాశ్రమం తీసుకున్నారు. ఆయన పెళ్లి అయిపోయిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకారం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రామానుజుల వారి ధర్మవత్యం ఉన్నాయి కదా, దాని తర్వాత అక్కడ ఏమైంది? ఏదైనా పుస్తకంలో రాసి ఉంటారు, ఏది లేదు. ఎక్కడన్నా కనిపిస్తుందంటే ఏదే లేదు, ఏది కనిపించదు. ఎందుకు స్వామి ఏంటంటే వీళ్ళకి ప్రాధాన్యం సంప్రదాయం కథ కాదు, చరిత్ర భాగానికి వీళ్ళకి ప్రాధాన్యం ఇవ్వరు. మన సంప్రదాయం శ్రీవైష్ణవ సంప్రదాయంలో సామాన్య లోకంలో చరిత్ర భాగానికి ప్రాధాన్యం ఇస్తారు, వీళ్ళు సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తారు. సంప్రదాయం ప్రాధాన్యం కదా, ఎందుకు వస్తుంది చెప్తారంటే ఆ ధర్మపత్ని దగ్గర తీసుకొచ్చాడు, పెరియాడు తీసుకొచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఎంత బాగుండదు, ఎంత బాగుండదు, మహాలక్ష్మి కన్నా తేజస్కొండదు, అంత తేజస్కొండ అని చెప్పి. అంటే వీరికి పుట్టిన పిల్లలు కాదే, ఆ పిల్ల అక్కడ కనిపించింది, తీసుకున్నారు. అయితే ఇది ఎవరు కన్నబిడ్డను తెలవలేదే, ఎవరు వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. పెరియాడు వారు కానీ పెరియాడు వారి ధర్మపత్ని కానీ ఎవరు కన్నబిడ్డను తెలవలేదే, ఇక్కడ తెచ్చి వేసేసిపోయారా వాళ్ళకి. దీనికి పేరు ఏం చెప్పి దీనికి ఔరసపుత్రి అని పేరు. ఔరసపుత్రి అంటే వీళ్ళు కన్న బిడ్డ కాదు, అయినా కూడా వీళ్ళు కడుపులో 10 నెలలు మోసి కంటేదా పుత్రిని పేరు. దీనికి ఔరసపుత్రి. వేరెవరో కన్నారు కదా, వేరెవరో కన్నారంటే ఏం స్వామి? ఏంది? అదియోని జర్ని పేరు. ఒక మాతృ గర్భంలో వచ్చింది కాదు, అండాల తల్లి మాతృ గర్భంలో వచ్చింది కాదంటే ఇప్పుడు ఈమె పెరియాళ్ళ ధర్మపత్ని, ఆమె గర్భవాసం లేదు, గర్భవాసం లేకుండానే ఆ పిల్లలు తీసుకున్న తర్వాత పిల్లలు పాలు ఇవ్వాలి. ఎలా ఇచ్చేది? ఎట్లా ఇచ్చేది? సామాన్యంగా స్త్రీలకి గర్భవాసం ఉంటేనే పాలు పెరగద్ది, లేదా పాలు పెరగదు. అది గర్భవాసం ఉన్నా కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఒక్కొక్కరు 2 సంవత్సరాలు ఉంటుంది, లేదా 3 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. దాంతో అప్పుడంతా చాలా తగ్గిపోయింది అనుకోండి, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అంత పాలు పెరిగేదండి తగ్గిపోతుంది. అదే పని ఈమె గర్భవాసమే లేదు, ఈమెకు పుట్టిన పిల్లలు కాదు, అయినా కూడా ఈమెకి పాలు ఇవ్వాలని చెప్పి గుర్తు చేసుకుంది. ఎవరు? పెరిగాడు వారి ధర్మపత్ని గుర్తు చేసుకుంటా లోపల పోయి పాలు ఇచ్చింది. దానికి వాసన ఉన్నాయి, వనం ఉన్నాయి. சோர்ந்து பாய ఎన్నంబడియే స్తన్యం పగివిట్టది. వీళ్ళు 10 నెలలు మోసి కనలేదు పెరియాడు వారు కానీ, అదే ప్రకారం పెరియాడు వారు ధర్మపత్నిగా ఉండే ఆమె కానీ 10 నెలలు మోసి కన్నారంటే కనలేదు. 10 నెలలు మోసి కనలేదంటే ఈ ఎలా స్వామి పాలు వస్తుంది? పాలు ఎలా వస్తుంది? పాలు రాదు కదా. అంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారు? పరాశర భట్టు చెప్తారు. పరాశర భట్టు దీనికి సమాధానం చెప్తారు. ఎందుకంటే తల్లి పాలు తాగిందా అండ గోదాదేవి అంటే పెరియాడు వారు ధర్మపత్ని ఈమెకి తల్లి కదా, ఆమె దగ్గర పాలు తాగింది. అది ఎలా స్వామి? ఈమె కనలేదు, ఈమె గర్భవాసమే లేదు. కొంచెం ఇది గుర్తుగా వినండి. ఇంకో కథ చెప్పిన తర్వాత ఓ అక్కడ స్వామిని అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈమె గర్భవాసమే లేదు, గర్భవాసం లేకుండా ఈమెకి ఎట్లా పాలు పెరగద్ది అంటే ఈ సందేహాన్ని పరాశర భట్టుల దగ్గర స్వామి మంచిగా అడుగుతాడు. ఎంబార్ శిష్యుడు భట్టర్
భట్టర్ పరాశర శిష్యుడు నందియర్. స్వామి రామానుజుల వారు ఎంబార్, భట్టర్, నందియర్, నంబిల్లై వాడికి తిరిగి ఇట్లే పోతా ఉంటుంది గురుపరంపర ప్రభావం. అట్లా ఉన్నప్పుడు అప్పుడు పరాశర భట్టర్ శిష్యుడు నందియరు. ఆయన ఈ ప్రకారం చెప్తాను సందేహం వచ్చింది. సందేహం వచ్చి దీంట్లో ఎక్కడ సందేహం వచ్చిందంటే ఆయనకి కులశేఖరాడు వారు పెరుమాళ్ తిరుమని అనుగ్రహించాడు. కొద్ది బాగా ఈ ప్రకారం కథ వస్తేగా మీకు బాగా అర్థమవుతుంది. కులశేఖరాడు వారు పెరుమాళ్ తిరుమని అనుగ్రహించాడు. దాంట్లో ఒక పథకం అనేది 10 పాసురాలు దేవకి ఏడ్చినట్టు ఒక పాసం 10 పాసాలు పెట్టాడు కులశేఖరాడు గారు. దేవకి భావం ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకుని దేవకి పులంబియ పులంబల్ దాని పేరే పాసం పేరే దేవకి పులంబియ దైవత్యాగి పులంబియ పులంబల్ పెట్టారు. అందుకే ఆ దేవకి కృష్ణానుభవం పూర్తిగా వదిలేసింది కదా. కృష్ణుడు పుట్టాడు, పుట్టిన తర్వాత ఆ రోజు రాత్రి పుట్టాడు, పుట్టిన వెంటనే తీసుకుపోయాడు గోకులానికి. మళ్ళా 10 సంవత్సరాలు ఈ పక్కన రాలా. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కంసను వధం చేసేది తెస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలు చిన్నపిల్లడు బాలకృష్ణుడు, ఆ బాలకృష్ణుడు ఆ చేట్టిరాలు ఆయన అవతానాలు ఇదంతా ఎవరు అనుభవించింది? యశోద విరాటి అనుభవించింది. కనికేమో దేవకి, యశోద కన్న ఆయన కూడా పూర్తిగా అనుభవించింది యశోద కదా. అట్లని చెప్పి ఇప్పుడు దేవకి ఏడుస్తుంది. ఓనే అనుభవించలేదే నందం పెట్ట నన్నుల ఎల్లాం నంకడుకోడు వసుదేవన్ పెట్టిలయే. ఇక్కడ పెరుమాళ్ తిరుమల చెప్తున్నాడు. నందం పెట్ట నన్నుల ఎల్లా నందగోపుడు ఎంత భాగ్యం చేశాడు, అదంతా పూర్తిగా అనుభవించాడు. ఆ ప్రకారం వసుదేవుడు కానీ కానీ అనుభవించలేదే. అదే ప్రకారం వేడపోదగానే చాలేదు. వేడపోద ఉంటే ఏడిగా కృష్ణుని చూసి ఏడిగా అంటారు. ఏడిగా మీ కంచె ఉయ్యాలు పడుతున్నారు. అప్పుడు ఒక్కొక్కటి చెప్పి ఈ ప్రకారం ఆయనకి ఉయ్యాలు చేయించాలంటారు కదా. అటు రెండోది కృష్ణుడికి అన్నం పెట్టుంటానా, నేను పెట్ట దేవ వేస్తుంది, అన్నం పెట్టలేదు అని చేస్తుంది. నేను అతనికి పాలు పెట్టింటానా, పాలు కావాలి కదా, ఒక తల్లిని ఒక పాలు ఇస్తుంది కదా, పాలు ఇచ్చేదే, పాలు ఇవ్వలేదే. సరే ఇదన్నా పర్వాలేదు. దీనికి వెళ్తే అతను అక్కడక్కడ పోయి ఆడుకొని వస్తాడు. ఆడుకునే చుట్టూ పిల్లలు ఆడుకుంటా ఉన్నప్పుడు మురికి ఎంత పడిపోద్ది, మట్టి పడిపోద్ది, మురికి పడిపోద్ది, చేతులు అంతా ఒకటి మురిగ్గా ఉంటుంది. అట్లనే వచ్చి ఆలింగనం చేసుకుంటాడు తల్లిని. అట్లనే వచ్చి ఆలింగనం చేసుకుంటాడు. ఆ ఆలింగనం చేసినప్పుడు తల్లి మురిగ్గా ఉండదు, నేను అనుకుంటే ఇంకా ఈయన బాగా ఆలింగనం చేసుకుంటే తల్లి ఎన్ మార్బిల్ మన్నిడ పెట్టినందు, ఎన్ మార్బిల్ మన్నిడ పెట్టినందు. ఈ ప్రకారం ఏం చేయలేదే. ఆ చెట్టున్నాడు ఇటుగా యశోదం చేస్తానట. పట్టి చీర కట్టుకుంటుందంట. ఆ పట్టి చీర కట్టుకొని ఉంటే నేరుగా మురికి ఎంత మురికనో అంత మురిక చేసి అట్నే ఆలింగనం చేసుకుంటాడంట. ఎందుకని చెప్పారంటే కంస నేరుగా వచ్చాడు, అప్పుడు డబ్బు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత నేరుగా వచ్చాడు, కంసుని పూర్తిగా వధం చేశాడు. కంసుడు పోయిన తర్వాత అక్కడి నుంచి వెంటనే నేరుగా జైలుకి పోయాడు. నేను స్వామి జైలు వసుదేవుడు దేవకి అక్కడే కదా ఉన్నారు, జైల్లో వేసినాడు కదా. అక్కడ పోయాడు. అక్కడ పోయి ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం అయిన తర్వాత ఇదిగో వచ్చేసాను చెప్తున్నాడు, ఇదిగో వచ్చేసాను, ఇంకా మీరేం శ్రమపడద్దు అని చెప్పి. అప్పుడు కృష్ణుడికి ఏజ్ ఎంత ఏజీ 10 సంవత్సరాలు. కృష్ణుడికి ఏజ్ ఎప్పుడు 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాలు వచ్చాడు. ఆయన కూడా అప్పుడు ఎట్లా నవ్వుతున్నాడు సార్. ఈ కంచి పోయినప్పుడు ఎట్లా నవ్వాడు అదే నవ్వు మార్పుకుండా అట్లే వచ్చాడు. మనకి పిల్లలంతా ఒక 2 సంవత్సరాల కన్నా బయటకు పోయారు అనుకోండి, అది విదేశానికి పోతారు. పోయారంటే ఇప్పుడు మనం వీడియో కాల్ అన్ని చూసుకుంటాం. ఆ కాలం లేదు కదా. ఆ కాలం అన్ని తిరిగి వాళ్ళు చూడాలంటే వాళ్ళు రావటమే. అప్పుడు వచ్చినప్పుడు 2 సంవత్సరాలు నేను చూడలేదురా అని చెప్తారు కదా. అదే ప్రకారం 10 సంవత్సరాలు చూడ దేవకి కృష్ణుని చూడ. అయితే ఇక్కడి నుంచి పోయినప్పుడు చూసింది. అప్పుడు ఎట్లా నవ్వాడో అదే నవ్వు ముఖం, అదే నవ్వుతో అట్లనే ఆ నవ్వు మారకుండా అట్లా చూశాడు కదా. అప్పుడు ఆలింగనం చేసుకుంటుంది. ఎవరు దేవకి ఆలింగనం చేసుకుంటుంది. ఆలింగనం చేసిన తర్వాత 10 నెలలు నువ్వు వదిలేసేది కృష్ణ వదిలేసేనని పడుతుంది. అప్పుడు
నువ్వు చాలా ప్రీతిగా ఉన్నావు అంటే నీ తల్లిదండ్రుల దగ్గర, అటదేనే యశోద నందగోపాలు వీళ్ళతో చాలా ప్రీతిగా ఉన్నావు అంటే అని చెప్పి, అవును ప్రీతిగా ఉన్నాను, మీరు కూడా నా తల్లిదండ్రులే, మీరే నాకు ప్రధాన తల్లి అని చెప్పి అప్పుడు ఒకటిగా అడుగుతుంది, దేవత అడుగుతుంది. అప్పుడు ప్రార్థన పెట్టుకుంటుంది. ఏం ప్రార్థన తెలుసా? నువ్వు ఏదేదో ఈ 10 సంవత్సరాల్లో నువ్వు చాలా చేట్టిదాలు అక్కడ చేసేవంటనే, ఒకటి కాదు రెండు కాదు, చాలా చేట్టిదాలు చేసేవంటనే అది నేను చూడలేదే కృష్ణ, నేను ఎట్లా చూసేది, చూడలేదే అని చెప్పి ప్రార్థన పెట్టుకుంటే అప్పుడు అక్కడ చూపిస్తాం. ఆ కాలం టీవీ అంతా లేదు స్వామి, టీవీ లేదు. ఆ కాలం లైట్ టెలికాస్ట్ కదా, అది లేదు. అట్లా ఎట్లా చూపిస్తాడంటే పూర్తిగా ఆ మనసులోనే చూపిస్తాడు. దేవకి మనసుననే అట్లా తలుచుకున్న తర్వాత ముందుగా ప్రత్యక్షంగా సేవించేలాగా కృష్ణుడు బృందావనం పోయేది, ఆవులు నిలిచేది, అక్కడ ఉండేది దొంగతనం చేసేది, వెనరందరూ దొంగతించేది, వెనరందరూ తిరిగేది. అదే ప్రకారం నుంచి భూతాల సంహారం నుంచి కేసి పర్యంతం ఏమేమి సంహారం చేసాడో అన్ని చైత్యాలు అన్ని పూర్తిగా చూపిస్తుంది. చేయిస్తుంది చూపించాడు కృష్ణుడు. కృష్ణుడు చూపించిన తర్వాత దేవకి అన్ని చూస్తుంది. చూసిన తర్వాత లేదు నాకు ఇంకొక ప్రార్థన ఉంటుంది, చూపించి ఆశ్చర్యంగా చేసుకున్నాడు. నాకు ఇంకో ప్రార్థన ఉండాలి. ఏం ప్రార్థన అంటే ఏం లేదు, నువ్వు ఈ ప్రకారం ఉండొచ్చా స్వామి, చూపినవునా మొదట్లో ఎప్పుడో జరిగింది ఇప్పుడు చూపిను అంటే ఆ కాలంలో జరిగి ఉండదు. ఏం జరిగిందంటే కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది, పాండవాలకి కౌరవాలకి యుద్ధం జరిగింది కదా. ఆ కురుక్షేత్రం యుద్ధం జరిగినప్పుడు సంచయుడు కురుక్షేత్రంలో లేదు, వాడు కురుక్షేత్రం పక్కనే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు పక్కనే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు కన్ను తెలవదు. కన్ను తెలవబట్టి కురుక్షేత్రం ఏం జరుగుతుందని చెప్పి సంజయుడు చెప్పాలంటే సంజయుడు చూస్తే కదా చెప్పడానికి. సంజయుడు కురుక్షేత్రం లేదే స్వామి ఎట్లేదంటే ఆయన కురుక్షేత్రం జరిగేది అన్ని తెలవచ్చు తెలవని అని చెప్పి అనుగ్రహం చేసింది వ్యాసుడు. ఆ వ్యాసుడు అనుగ్రహం వల్ల కురుక్షేత్రంలో యుద్ధ భూములో ఏమేమి జరుగుతుందో అన్ని తెలుస్తుంది. ఎవరికి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద యూత్సవగా నామగా పాండవా శైవ కిమకుర్వత సంజయరా అని చెప్పి కురుక్షేత్రంలో ఏమేమి జరుగుతుందో అన్ని తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఇతను కురుక్షేత్రం లేదు, సంజయుడు కురుక్షేత్రం అంటే లేదు. అయినా కూడా తెలిసిన దానివల్ల ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు ఈ ప్రకారం ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పి చెప్తాను కదా. ఏం లేదు, ఒక వ్యాసుడు అనుగ్రహం వల్ల కురుక్షేత్రంలో జరిగేది తెలుస్తున్నాడు. అయింది దివ్యం దదామి దేశక్షుషు. కురుక్షేత్రం జరిగింది ఒకటి. అర్జునుడే విశ్వరూపం చూడాలనుకున్నాడు, కలికి లేదు విషయం. చూడంటే చూడాలో లేదు. అప్పుడు ఒక కనిపించాడు కదా కృష్ణుడు, దివ్యం దదామి దేశక్షుషు అని చెప్పి ఆశ్చర్యమైన కన్నులు ఇచ్చి ఆ ప్రసాదం వల్ల అర్జునుడు పూర్తిగా చూసేది కదా. అప్పుడు కృష్ణ ప్రసాదం వల్ల అర్జునుడు విశ్వరూపం చూశాడు. అదే ప్రకారం వ్యాసుడి ప్రసాదం వల్ల సంజయుడు కురుక్షేత్రంలో జరిగే యుద్ధాన్ని చూశాడు. అదే కృష్ణ ప్రసాదం వల్ల ఎందువల్ల దేవకి కృష్ణ చేట్టిదాన్ని చూడదు. కృష్ణ చేట్టిదాన్ని చూడండి. ఇక్కడ గోకులంలో గోకులం బృందావనంలో జరిగే ప్రతి ఒక్క చేట్టిదారు దేవకి తెలవదు. ఆమె జైలు ఉండదు, మధురాలు, ఆమెకేం తెలవదు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా సమయం జరుగుతుందంటే చూపిస్తున్నాడు. 10 సంవత్సరాల తర్వాత చూపిస్తున్నాడు. ఇది ఎలాగా? కురుక్షేత్రంలో జరిగే ఆ యుద్ధాన్ని సంజయుడు ఎలా ధృతరాష్ట్రుడు చెప్పేట చూసింది కురుక్షేత్రం చూడాలి. వ్యాస ప్రసాదం వల్ల వ్యాసరు అనుగ్రహం వల్ల చూసింది. అయితే అదే ప్రకారం అర్జునుడు ఎట్లా భగవంతుని విశ్వరూపం చేయించాడు భగవంతుడు అనుగ్రహం వల్ల, అదే ప్రకారం అదే కృష్ణ అనుగ్రహం వల్ల దేవకి పూర్తిగా చూసేసింది చెప్పారు. సరే, ఇప్పుడు ఇంకోటి అడుగుతుంది, బాగా సైన్ చేసింది దేవికి. అప్పుడు దీని తర్వాత ఇంకోటి అడుగుతుంది. ఇదిదా మనకి ప్రాధాన్యం. ఏమడుగుతుంది? నువ్వు యశోద దగ్గర పాలు తాగే వెంటనే ఎవరైనా పిల్లలు పుడితే పాలు తాగుతారు, అన్ని దగ్గర తాగకుండా ఎక్కడుంటారు. యశోద దగ్గర పాలు తాగే వెంటనే అవును తాగే ఎక్కడుంటుంది, నా దగ్గర పాలు తాగుతుంది. ఇప్పుడు సంవత్సరం 10 ఏజ్ ఎంత? 10 సంవత్సరాలు కృష్ణుడికి. బాగా వినండి.
10 సంవత్సరాలు ఏది 10 సంవత్సరాల పిల్లలు తల్లి దగ్గర పాలు తాగుతారా? స్వామి వినబడిందే లేదు స్వామి. ఈ ప్రకారం అయితే తాగాడు. సరే స్వామి, తాగాడంటారే పాలుగా ప్రవేశిస్తారు. ఎందుకు చెప్తానంటే, కృష్ణుడుగా కడా కొడుకు 8 పిల్లలు పుట్టారు. దాని 8వ పిల్లలు కృష్ణుడు. దాని తర్వాత పిల్లలే పుట్ల. దాని తర్వాత గర్భం అనేది దేవకికి లేదు. 8 గర్భాలుగా దాంట్లో లాస్ట్ గర్భంగా కృష్ణుడు. అప్పుడు దగ్గర 10 సంవత్సరాలు గర్భవాసం అనేది లేదు దేవకికి. అప్పుడు దేవకికి గర్భవాసం లేనప్పుడు 10 సంవత్సరాల తర్వాత పాలు వస్తుందా? ఎలా స్వామి వస్తుంది? గర్భవాసం లేదు. దాని తర్వాత ఏదో పిల్లలు పుట్టారు ఒకటి. ఆ కాలంలో చెప్తాను, ఆ కాలంలో కంట్లో ఏదైనా పడిపోయింది అనుకోండి, ఏదో వచ్చింది అనుకోండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలకి వాళ్ళ కంట్లో రెడ్గా అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే తల్లిలు అది తల్లి, ఈ పిల్లల తల్లిగా ఉండాల్సిన తల్లి అది, ఇంకో తల్లిగా కూడా ఉండొచ్చు. ఆ తల్లి ఏం చేస్తారంటే వాళ్ళ పాలని ఈ కంట పిండుతారు. అప్పుడు కంట సరిపోద్ది. ఇప్పుడు కూడా కొంతమంది చేస్తారు, వాళ్ళు పెడతారు. అట్లయితే వారికి ఆ పాలు వస్తుందంటే వాళ్ళు ఒక 2 సంవత్సరాల లోపల గర్భవాసం ఉండి ఉండొచ్చు. అప్పుడు 2 సంవత్సరాల లోపల పిల్లలు పుట్టిండొచ్చు. ఆ ప్రకారం చేసి అప్పుడు పాలు పెరగద్ది. 10 సంవత్సరాలకి ఏ కనెక్షన్ లేదు, ఏదే లేదు, గర్భవాసం అనేది లేదు. పిల్లలు కృష్ణుడు పుట్టిన తర్వాత పిల్లలే పుట్టలేదు దేవకికి. ఎలా వస్తుంది అని చెప్పి ఇదిగా సందేహం. ఎవరికి? నంజీరకి సందేహం పరాశర భట్టుని అడుగుతున్నాడు. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు పెరిగాళ్ళు ధర్మపత్యం ఉన్నాయి కదా, అప్పుడు గర్భవాసమే లేదే, ఏది లేదు. ఏది లేనున్నప్పుడు ఎలా తల్లి పాలు తాగద్ది? పాలు ఎట్లా తాగద్ది? పాలుగా తాగద్దా? మీరు పాలుగా తాగద్దా అంటే తాగలేదు. ఎట్లా? ఇప్పుడు దేవకి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ చేతిదారుని చూపించేశాడు. నీ యశోద దగ్గర పాలు తాగలేదంటే నేను అడిగినప్పుడు అవునని చెప్తున్నా. నా దగ్గర పాలు తాగంటే పాలు తాగాడు. ఈ సందేహం అనగా ఇప్పుడు ఎవరు అడుగుతున్నాడు? నంజీరు అడుగుతున్నారు పరాశర భట్టు దగ్గర. స్వామి మీరు చెప్పేది ఎట్లా ఉంటుంది? 10 సంవత్సరాల తర్వాత పాలుగా వస్తుందా? లేదు. 10 సంవత్సరాల పిల్లలు పాలుగా తాగదారా? మీరు చెప్పేది అటువంటి లేదే ఇది అని చెప్పి ఈ సందేహాన్ని అడిగాడు పరాశర భట్టుగా. ఆయన ఏం చేయాలని చెప్పాడు? నువ్వు అనుకున్నలాగా ఇది సామాన్యమైన పిల్లలు కాదు, సామాన్యమైన తల్లి కాదు, ఇది దేవుడి సంబంధం ఉండే తల్లిలు. మన సామాన్య లోకల్లో ఎవరు? సంసారులు. అప్పుడు సంసారాలు వాళ్ళ శరీరం పట్టాన ఉంటారు. అయితే ఇది దైవ దేవకి, సామాన్యం కాదు. ఎందుకంటే భగవంతుడు చూసి సెలెక్ట్ చేస్తాడు మీరు తండ్రిని. ఇప్పుడు మనకంతా తల్లిదండ్రులు ఎవరు? నేను తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు, నీకు తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఉంటారని మీరు సెలెక్ట్ చేస్తున్నారా? నాకు తల్లిదండ్రులు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత తెలుసు, దాని తర్వాత ఏం తెలుసు ఏం తెలవదు కదా. అట్లా ఉన్నప్పుడు తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకునేది మనం కాదు, అది కర్మాధీనంగా ఇతనికి ఇతని తల్లి ఇతని తండ్రి. అదే ప్రకారం కర్మాధీనంగా ఇతనికి కొడుకు ఇతనికి కూతురు అని చెప్పి ఆ కర్మాధీనంగా భగవంతుడు అది అరేంజ్మెంట్ చేస్తాడు. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు భగవంతుడు తల్లిదండ్రులు కర్మాధీనంగా, దేవకి కర్మాధీనంగా తల్లి కన్న తల్లి. అదే సాకిన తల్లి యశోద కర్మాధీనంగా సాకిన కాదు. ఈయన సెలెక్ట్ చేస్తాడు. యశోది నన్ను సాకాల కనేది దేవకి అని చెప్పి ఈయన ఏం చేస్తాడు? ఈయన పూర్తిగా ఈయన ప్రమాణం చేసుకుంటాడు, సత్య ప్రమాణం చేసుకుని ఆ ప్రకారంగా జరగద్ది. మనకంతా అట్లా కాదు, మన కర్మ ప్రకారం మనం సెలెక్ట్ చేయటం లేదు. అందువల్ల నీవు అనుకున్నట్టు పరాశర చెప్తాడు నంజీ దగ్గర, నువ్వు అనుకున్నట్టు ఏదో లోకంలో ఉండే పిల్లలాగా లోకంలో ఉన్న తల్లిలాగా అనుకుంటున్నావు నంజీరు, అది కాదు. ఇదేంటి? దేవుడి సంబంధం. ఆ దేవుడి సంబంధం ఉండేదాని వల్ల వారికి ఎప్పుడైనా పాలు కలగచ్చు, ఎప్పుడైనా అదే వీళ్ళు తాగొచ్చు,
ఏంటంటే అది తల్లి భావం కొడుకు భావం ఈ భావం ఉంటానే ఉంటుంది, అది మారదు. అందువల్ల ఈ తల్లికి దేవకి పాలు ప్రవేశించిన దానివల్ల పాలు కృష్ణుడు తాగాడు. నీకేం కష్టం? క్వశ్చన్ ఆంబర్చుడు నంది నీకైనా కష్టం అన్నాడు. ఓ నాకేం కష్టం లేదు స్వామి, అయితే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పాలు పెరగద్దా ప్రవేశిస్తుందా ఇతరులా తాగదానంటే నీ అనుకుంటే సామాన్యం కాదు, ఇది దేవుడిది. అందువల్ల ఆ ప్రకారం అదే ప్రకారం ఇక్కడ ఏమైంది, పెరియాళ్వార్ ధర్మపత్నిగా ఉండే ఆమెకి పాలు పెరిగింది. పెరియాళ్వార్ ధర్మపత్నిగా ఉండే పాలు పెరిగింది ఆ స్వామి పెరిగింది. ఆమె గర్భవాసం లేదంటే తల్లి గోదాదేవి, భూమాదేవి గోదాదేవిగా అవతారం చేసింది కదా ఆ తల్లి. కాబట్టి ఆ భగవంతుడు సంబంధం ఉండే కాబట్టి ఆ సంబంధం ఉంటే ఎప్పుడైనా కానీ ఈ ఆవు గాని తల్లి గాని, ఆవు కరెక్ట్ గా కనిపెట్టచ్చు ఆయనకు చూడేది. అది వరకు తల్లికి ఎంత పిల్లలున్నా కూడా మన కొడుకు ఎవరు తెలుసుకుంది అంటే ఆ కొడుకుని చూస్తే ఆటోమేటిక్ గా పాలు ప్రవహిస్తుంది. అదే ప్రకారం పెరియాళ్వార్ ధర్మపత్నికి ఆ ప్రకారం వచ్చిందంటారు. అటైతే ఏంటంటే ఈమె కూతురే, అలా సందేహమే లేదు. అందువల్ల పెరియాళ్వార్ పెంపిల్లయాయ్ ఆండాల్ తిరంతారు. పెరియాళ్వార్ కళ్ళ ఆయన ధర్మపతిని 10 గంటలు మోసి కలిగిందా? కాదు. అయితే ఇక్కడ చెప్పొచ్చా స్వామి? ఏం చెప్పిండాలా? పెరియాళ్వార్ కనలేదు, పెరియాళ్వార్ తులసి చెట్టు నుంచి తీసుకొని వచ్చాడు అని చెప్పాల్సింది కదా. పెరియాళ్వార్ కన్నట్టు చెప్తున్నాడే స్వామి మనవాళ్ళ మామిడి అంటే. అవును, ఎందుకంటే పాలు తాగినాడే. పాలు ఎవరికి వస్తుంది? తల్లికే వస్తుంది. అప్పుడు ఎప్పుడు తల్లి అయిపోయిందో పెరియాళ్వార్ ధర్మపతిని, అప్పుడు పెరియాళ్వార్ కూతురే కదా, దాని సందేహమే కదా. అందువల్ల ఆ సందేహం కొంచెం కూడా ఉండకూడదని చెప్పా మనవాళ్ళం ఏం చేశాడంటే పెరియాళ్వార్ పెంటిల్లయాయ్, పెరియాళ్వార్ కూతురుగా అయింది, ఆండాళ్ తల్లి అవతారం చేసింది. పెరియాళ్వార్ తీసిన ఆండాళ్ళు చెప్పాలి కదా, ఆ నందవనాన్ని తీసుకొచ్చాడు పెరియాళ్వార్. అట్లా చెప్పేది వదిలేసి పెరియాళ్వార్ కన్నాడు చెప్పాలంటే ఇది బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే స్వామి పెరియాళ్వార్ కూతురు చెప్తున్నారు స్వామి ఆండాల్ని, ఆయన కన్నాడా? అడుగుతారు కదా, కన్నాడు. ఎక్కడ తెలుస్తుంది? ఆయనకి ధర్మపత్ని పాలనిచ్చిందే, పాలు ప్రవహించిందా? పూర్తిగా ప్రవహించిందే, పూర్తిగా తల్లి పాలు తాగిందే. అది ఇక్కడ చెప్తున్నా. అందువల్ల పెరియాళ్వార్ ఇది ఇలాగే జరిగిందంటే దేవకి జరిగింది. అందువల్ల அதே பிரகாரம் இப்ப జరిగింది. பெரியாழ்வார் பெண்பிள்ளையால் ஆண்டாள் பிறந்த திருவாடிப்புறத்தின் தீர்மை. ఇది దేవకి కళ్ళ కానీ యశోద కళ్ళ తప్పగా తెలుసు. యశోద కళ్ళ దేవకిదా కనింది. అయితే యశోదకి పాలు పెరిగింది అంటే ఆ గర్భవాసం అనేది పెరిగింది. అక్కడ బాగా మనకు అర్థమవుతుంది. అదే ప్రకారం ఇక్కడ గర్భవాసం లేదంటే ఇది ఏంటి? దేవుడి సంబంధం ఉండేదన్నా, గర్భవాసం లేదన్నా కూడా ఇక్కడ పాలు పెరిగి తాగింది. అయితే ఇప్పుడు దేవకి కన్ను, ఇది యశోద కన్నా కదా ఇది. అయినా కూడా ఇప్పుడు ఒకసారి కోపం వచ్చింది అనుకోండి యశోదకి, అంటే ఇక్కడ కొంచెంగా చేస్తాడా? ఎన్నెన్ని చేతిదాలు చేస్తాడు. వాళ్ళింటి పోయి దొంగతనం, వీళ్ళింట్లో పోయి దొంగతనం, వాళ్ళు ఏదైనా చేసేది, వీళ్ళు ఏదైనా చేసేది. ఈ ప్రకారం ఏదైనా చేస్తా ఉంటే కొన్ని మందిలో వచ్చి కంప్లైంట్ చేస్తా ఉంటారు, ఇది కొడుకేంది ఈ ప్రకారం చేస్తాను చెప్తే వాళ్ళు ఏదో ఒక సమాధానం చేసి పంపించేస్తుంది. అప్పుడు కూడా కృష్ణుడిని అడగదు యశోద, ఏం చేస్తుంది? కృష్ణుడిని అడగదు. వాళ్ళు ఏదైనా ఒక సమాధానం చేసి పంపించేస్తుంది. అయితే కూడా ఎప్పుడో ఒక టైం కోపం ఎక్కువ వచ్చేస్తుంది. కోపం ఎక్కువ వచ్చినట్టు కొట్టని పోతారు కదా. కొన్ని మందిలో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఓర్చుకుంటారు, ఓర్చుకొని కాదా ఆయన చేస్తారు. ఆ ప్రకారం ఒకసారి అందరూ వచ్చి కంప్లైంట్ చేసిన కూడా ఏమైందంటే కోపం వచ్చేసింది. ఒకసారి ఆయన చేస్తుంది ఇక. అప్పుడు కొట్టినప్పుడు అప్పుడు అడగతారు పక్కింటి వాళ్ళంతా, ఏంది ఈ విధంగా అనిందా? ఇట్లా కొడుతుంది పిల్లల్ని, ఇది ఎక్కడున్నది? తత్తుకొండాలు తానే పెట్రాలు అని చెప్పినారు.
తత్తు కొండాలో తానే పెట్టాడు అంటే ఈ పెరియాడు వారే ఈ పాత్ర అనుభవిస్తున్నాడు. తత్తు కొండాలు ఇది ఇట్లా కొడుతున్నాడు కృష్ణుడిని, ఈ ప్రకారం కొడుతుంది. అన్న తల్లి అయితే ఇట్లా కొట్టద్దా? అన్న తల్లి కాదు మళ్ళా. అందువల్ల ఇది కొడుతుందేమో అని ఎవరు పక్కింటోడు అక్క ఇంటోడు ఈ ఇంటోడు చెప్పుకుంటారంట. అప్పుడు కోపం చేసిందంట యశోదకి. అప్పుడు చేస్తున్నాను ఏంటి ఈ మాట చెప్తున్నావు, ఈ బాగా మాట్లాడి పని పెట్టుకోవాలండి అని చెప్పి ఈ ప్రకారం చెప్పేది కదా. అందువల్ల ఇప్పుడు పెరియాళ్వార్ పెన్ పిల్లయాడు ఆండాల్ పెరియాళ్వార్ పెన్ పిల్లయాడు. అప్పుడు ఆండాలు ఎవరు? భూమి పిరాటిగా ఉంటే కూడా తులసి ఆ చెట్టు కింద అవతారం చేసినా కూడా పెరియాళ్వార్ కూతురి ఎక్కడికి వస్తుంది? ఇదిగో పాలిచ్చింది తల్లి అని. పెరియాళ్వార్ పెన్ పిల్లయాయ్ ఆండాల్ పిరంత. ఇప్పుడు ఇంతవరకు ఏమైంది? ఇంతవరకు ఆ వైభవం పెరియాళ్వార్ వైభవం చెప్పారు. కన్నోళ్ళ వైభవం పెరియాళ్వార్ అని, పెరియాళ్వార్ ధర్మపతిని అని వాళ్ళకి ఇంటి మీద ఏమి పుట్టింది ఎవరు? ఆండాడు కదా. ఆండాల్ వైభవం. ఆండాల్ పిరంద తిరువాడి పూరతిని సేమే. ఆండాల్ ఆండాల్ అంటే ఎవరినో ఒకరిని రక్షిస్తున్నాడు అర్థం. ఎవరినో రక్షిస్తున్నాడు. ఎవరిని స్వామి? లోకాన్ని రక్షించేదే ఆండాల్ పేరు. ఆండాల్ అంటే ఒక దీని శబ్దార్థం ఏం చెప్పేస్తాం. శబ్దార్థం తెలిస్తేనే బాగుంటుంది. ఆండాల్ అంటాం కదా. అటనే స్వామి నేనున్నాను, నన్ను పూర్తిగా ఈ ప్రకారం తీసుకొచ్చి నాకు మంచి దారి చూపించి నన్ను మంచి దారిలో తీసుకుపోయి ఒక స్థితి అనేది ఆమెకు ఉండాలి. అందువల్ల ఆమెకు ఆండాల్ని పేరు. ఆండాలు మనం పేరు చెప్పుకుంటాము. మన సంప్రదాయం చాలా మందిలో ఆండాలని పేరు పెట్టుకుంటారు. అట్లయితే ఏమర్థం అంటే ఎవరు చూస్తారో వాడిని రక్షిస్తారంట. ఎట్లా రక్షించాలంటే వీరికి మంచి దాన్ని చూపించాలా, ఆ ప్రకారం మనమే తీసుకోవాలా. వీరి రక్షణ మన చేతిలో ఉండాలి. మన చేతిలో ఉండేదాని వల్ల మనం చెప్పినట్టు అతను వినాలని చెప్పి వినిపిస్తాడు. ఆ ప్రకారం చేసిన కూడా ఆండాల్ అని పేరు. అటైతే ఈయన ఏం చేసాయి? లోకాన్ని ఆండాల్, లోకాన్ని రక్షిస్తుంది. ఆండాల్ రక్షిస్తుంది అని అందుకదా లోకనాచ్యాన్ని పేరు. ఈయనకి ఏం లేదు, లోకనాచ్యాన్ని పేరు. లోకాన్ని రక్షిస్తుంది కదా. ఆ లోకనాచ్యం భూమి పిరాటి ఎవరు అన్నారా కదా. భూమి పిరాటి అంటే ఈ భూమి ఉంటే కదా. ఈ నేల లేదంటే కొన్ని లోకం ఉంటుంది అవ్వదు కదా. అందువల్ల భూమికి అభిమానిని దేవత భూమి పిరాటి. భూమికి అభిమానిని దేవత భూమి పిరాటి కదా. భూమి లేదంటే లోకమే లేదు. ఈ ప్రపంచం లేదంటే లోకమే లేదు కదా. అందువల్ల భూమి ప్రధానం ఉంటుంది కదా. అందువల్ల ఆండాల్ అంటే భూమి అయి అండాలి. భూమి అంటే నీ లోకం. ఈ లోకాన్ని ఆండాల్ అంటే లోకానికి రక్షణార్థమాగా ఏమేమి ఉండాలో అదంతా ఈమె చేతులారా చేస్తుంది. ఈమె కంట్రోల్లో పెట్టుకొని చేస్తుంది. ఏదైనా అందరూ ఏం లేదు. మనమే ఇల్లు కట్టాలంటే బాగా తెలుసుకోండి. మన సంప్రదాయం ఇది చాలా మంది నిద్ర చేయరు. ఇల్లు కట్టాలంటే ఇది మొదటి శంకుస్థాపన చేస్తారు. అది తీసుకొచ్చేస్తారు. ఏదో చేస్తారు అనుకోండి. ఏదో దేవతలు జరుగుతున్నారు. వరాహనాయుడు భూమి పిరాటి ఇద్దరు కట్టడం పెట్టేసి మేము స్టార్ట్ చేయండి. బాగా వస్తుంది. వాళ్ళు ఈ నేలకి ప్రాధాన్యం వాళ్ళిద్దరే. వరాహుడుగా ఈ భూమి ఉద్ధరణం చేశాడు. అదే ప్రకారం భూమి పిరాటిగా క్షమా అనే ఒక గుణమే భూమి పిరాటిగా రాముడి పైకి రాబోతుంది. అప్పుడు ఆ భూమి పిరాటికి అంత వైభవం ఉండేదాని వల్ల ఎక్కడ శంకుస్థాపన చేయాలన్నా ఏ చేయాలి ఇద్దరికి ప్రయోజనం అంతే. అని అప్పుడు పిరాటి ఆండాల సంబంధం కావాల. అలా భూమి పిరాటి. అదే ప్రకారం ఆయన భర్త వరాహుడు స్థితి మనసు వస్తే ఆ ఇంటికి సంబంధం ఉండాలి శంకుస్థాపనకి. అది మాత్రం చేయము. మిగతా ఏదేదో చేస్తా ఉంటారు. ఇదా ప్రధానం. అందువల్ల భూమిని రక్షిస్తుంది. భూమి అంటే ఈ ప్రపంచం. ఈ ప్రపంచాన్ని రక్షించే దాని వల్ల ఆమెకి
ఆండాళ్ అని పేరు. అప్పుడు ఇది దైవం. అటైతే లోకాన్ని రక్షించేదనుకో లోకంలో వచ్చి అవతారం చేసేది. లోకాన్ని రక్షించేదనుకోసం లోకానికి అవతారం చేసేది. పెరియాழ்వార్ పెండిల్లయాయ్ ఆండాళ్ పిరందాళ్. ఆండాళ్ పెండిల్లయాయ్ అప్పుడైతే పెరియాழ்వార్ కూతురుగా పుట్టింది ఒక భాగ్యం. ఉన్నాయి. ఏం భాగ్యం అంటే ఇది పాస్వని చెప్పుకుంటాడు. పెరియాழ்వార్ కూతురుగా పుట్టింది ఆండాళ్ళకి భాగ్యమా పెరియాழ்వారి భాగ్యమా? తెలుసు. ఆండాళ్ళకి భాగ్యం పెరియాళ్ళ భాగ్యం అంటే ఇది పాత్రనే చెప్పుకుంటాడు. ఏం చెప్పుకుంటే ఆండాళ్ళకు నిశ్చయమైన ఒక నమ్మకం ఉంటుంది. ఏంటంటే నన్ను ముందుగా చూస్తున్నాను, భగవంతుని తప్పకుండా నన్ను రక్షిస్తాడు అని చెప్పి ఆయన వాక్యం ఉండదు. భగవంతుడే మాట ఇచ్చిన్నాడే. ఏ మాట ఇచ్చిన్నాడు? రాముడుగా ఒక మాట ఇచ్చిన్నాడు. మిత్రభావేన సంప్రాప్తం నచ్చజేయం కథంచన దోషో యత్యపి తత్యాది తథామేతత్ అగర్హితం అని చెప్పి మిత్రభావేన సంప్రాప్తం అంటే భగవంతుని వాక్యం ఇది, రాముడు మాట అది. ఆ రాముడు మిత్రభావేన సంప్రాప్తం అటైతే ఒక స్నేహితుడుగా వేషం వేసుకుని వచ్చి కూడా చాలు. స్నేహితుడిగా రావాల్సిన పని లేదు. ఫ్రెండ్స్ చెప్పుకుంటారు కదా, ఆ ఫ్రెండ్ గా వేషం వేసుకో. నిజం ఫ్రెండ్ కాదు, వేషం వేసుకొని వచ్చినా కూడా నువ్వు వచ్చి శరణాగతి చేసేందుకే నేను నిన్ను రక్షిస్తాను. మిత్ర భావేన సంప్రాప్తం నత్యజేయం కచంతన. అతన్ని వదిలేయడం లేదు. ఇది వేషం చేసుకొని మిత్రుడు అని వేషం వేసుకొని వస్తే కూడా అతన్ని వదలలేదు. తప్పకుండా ఆయన రక్షిస్తాను. దోషము యద్యపి తత్సత్యాది. ఇది అంటే ఇది రాముడు ఆశ్చర్యమైన 3 మాటలు. ఆయనకి 3 వాక్యాలు చెప్పినాడు. మిత్రభావైన సంప్రాప్తం సకృదేవ ప్రపన్నాయ అని 3 వాక్యాలు. దాంట్లో ఒక మాట ఇది మిత్రభావైన సంప్రాప్తం. అందువల్ల దేవుడు భగవంతుడు మాట పెట్టుకొని ఆ మాట నా సారు నాకు తప్పకుండా భగవంతుడు నాకు అనుగ్రహం చేస్తాడు. ఈ నమ్మకం అనేది అండర్కుండాకి. ఇది ఎక్కడ ఉన్నది? రాముడు మాట. కృష్ణుడు మాట ఎక్కడున్నది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం గజ అగంతో సర్వపాపేభ్యో మోక్షించామాశుతగా అని చెప్పి అప్పుడు నిన్ను తప్పకుండా నేను రక్షిస్తాను, నీ పాపాలన్నీ తొలగిస్తానని చెప్పి సర్వపాపేభ్యో అన్ని పాపాలు తొలగిస్తానని చెప్పి చెప్పింది. ఇది ఎక్కడిది? కృష్ణుడు గీతలో చెప్పాడు. ఆ మాటను తెలుసుకోండి. అదంతా బాగా మాట అంతా ఉంది. అయితే ఈ 2 మాటలు తప్పించుకున్నా కూడా పెరియాళ్వారు కూతురుగా నేను పుట్టాడు కదా, పుట్టిన దానివల్ల తప్పకుండా నాకు దొరకలేదు. మనకు సందేహం వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఎగ్జామ్ అని చెప్తారు, ఒకే ఒక ఎగ్జామ్ అని చెప్తారు. నాకేదో భయం వల్ల ఏం చేసాను, ఎవరో 2 పెద్ద మళ్ళీ యుద్ధం చేసినాడు. వాళ్ళని దగ్గర పెట్టుకున్నాను. వాళ్ళు ఎవరో వస్తారేమో, 2 వస్తువు కొడతాను అని చెప్పి వాళ్ళని దగ్గర పెట్టుకున్నాను. వాళ్ళిద్దరు పక్కన ఉన్నారనుకోండి. ఉన్నారంటే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు చూసుకుంటారు. నేను భయం లేకుండా చెప్తాను అని చెప్పి అనుకున్నాను కదా. ఆయన ఆవిడ భయం వచ్చేసింది. సరే స్వామి భయం వచ్చింది, దానికి ఏం చేసాము? ఏం లేదు, పక్కన కొట్టడంతా తెలవదు, ఏం తెలవదు. ఒక స్వామి కొడున్నాడు. ఆయన కొంచెం కూర్చొని ఏం చెప్పేశాను. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరు వదిలితే కూడా ఆ స్వామి నన్ను రక్షిస్తాడు. వీళ్ళిద్దరు కొట్టడం నాకు తెలుసు, వాళ్ళు కొట్టడం వస్తే ఇద్దరు కొట్టడం కూడా తెలవదు, ఎలా రక్షిస్తాడంటే అదే ప్రకారంగా ఈ రాముడు కృష్ణుడు 2 మాటలు చెప్పాడు కదా. మిత్రభావైన సంప్రాప్తం నత్యజేయం కథంచన. అదే ప్రకారం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం జడం ప్రజ. 2 మాటలు చెప్పాడు కదా. ఆ మాటలో పూర్తిగా నాకు నమ్మకం ఉండాలి. అండాలి చెప్పేది నమ్మకం ఉండాలి. వాళ్ళు వదిలితే కూడా వాళ్ళు వదిలేసేద్దాం. అండాలి ఏం చేసేది, వదిలేస్తానికి వదిలితే కూడా నాకు పెరియాళ్ళ సంబంధం ఉన్నాయి కదా. ఆయన కడుపులో పుట్టాను కదా. ఎప్పుడు ఆయన కడుపులో పుట్టానో అందువల్ల ఆ కడుపులో పుట్టిన దాని వల్ల నాకు తప్పకుండా దొరకద్ది అని చెప్పింది. పెరియాళ్ళ పెండిల్లయాయ్ ఆండాళ్ తిరంద. తిరంద అంటే అవతారం చేసిందని అర్థం.
పిరంద అనే శబ్దానికి దాని అంటే ఆయన కడుపులో పుట్టిన దాని వల్ల నాకు వైభవం. ఇప్పుడు పెరియాళ్వారికి వైభవం, ఆండాళ్ళకి వైభవం అంటే పెరియాళ్వారికి వైభవం ఆయన కడుపులో పెట్టాడు కదా. ఎందుకంటే ఆయన కడుపులో పుట్టిన దాని వల్ల నాకు ఇంత వైభవం ఉంటాను. దీన్ని పెరియాళ్వార్ కుమారుడిగా పుట్టిన వడియాల అని చెప్పి పుట్టిన దాని వల్ల అని చెప్తే అయితే దీంట్లో నాట్యార్థుల్లో ఒక వాసన చెప్తుంది. நாணம் பிறந்தவை பொய்யதே என்றவள் பேச்சு இருப்பது கொள்ளை அடக்கியை மூக்கரித்திட்ட குமாரனால் சொல்லும் பொய்யானால் நானும் பிறந்தவை பொய் என்றே. అటైతే కొள்ளை అడక్కి మూక్కరిத்திட்ட కుమారనాల్ రాముడు. రాముడుగా ముక్కు కోసేశాడు. రాముడు పోయిదా లక్ష్మణుడా కోసాడు. అయితే ఇక్కడ రాముడు అంటే లక్ష్మణుడు ఆయన కుడి చేతిగా ఉంటాడు కదా, రాముడు కోసేయని చెప్పేసింది. అప్పుడు రాముడు కోసాడు. అతను మాట అబద్ధమైనా కూడా నా మాట అబద్ధమైపోతుంది, నా అబద్ధమైపోతుంది. అదే ఇది ఎట్లున్నది, సకృదేవ ప్రపన్నాయ తమాస్మి ఛాయా అని రామ చర్మశ్లోకం. ఇదంతా అబద్ధం అయిపోతే కూడా అయితే నాకు పెరియాడు కూతురుగా ఉండేదాన్ని నాకు ఇది పోదని చెప్పేసింది. ఎక్కడ అభ్యంత ఏమర్థం, భగవత్ సంబంధం కన్నా పెరియాడు సంబంధం అక్కడ ప్రధానంగా పెట్టుకుంటారు. భగవత్ సంబంధం నాకు దొరకవచ్చు, దొరకకుండా పోవచ్చు, ఆయన నాకు చెయ్యొచ్చు, చెయ్యకుండా పోవచ్చు. పెరియాడు సంబంధం తప్పకుండా నాకు చేస్తుంది. అయితే ఇది మొదట ఎట్లా చెప్పింది నాట్యాత్రికంలో, పెరియాడు సంబంధం దొరకలేదు అని సందేహంగా చెప్పేసిపోయింది. దాని తర్వాత ఆ పాసనంలోనే కడాపాసనం நல்லவென்றோடி நாகன விச நம்பரால் சென்றார் பெரியவர் சிறுமானிவர் நாம் செய்வது என் வில்லுபுத்தூர் விட்டு செத்த தங்கள் தேவரை వల్ల వరిసి వర్మిప్పలే అది కాండం. ఇప్పుడు ఏమ పెరియాడ కడుపులు పుట్టారు కదా, అది ఒక్కరోజు కూడా అబద్ధం కాదు. అందుకదా పిరంద ఉన్న శబ్దానికి కూడా అర్థం ఏంటి, పిరందంటే ఆయన కడుపులో పుట్టాడు. సో కడుపులో పుట్టలేదు, అక్కడ తులసి నందవనంలో పూర్తిగా తిందని తీసుకొచ్చాను నేను చరిత్ర. అయితే కడుపులో పుట్టే ఎంత వైభవం అంత వైభవం ఉండాలి నాకు. అప్పుడు నేను కడుపులో పుట్టాను, పుట్టిన దాని వల్ల నాకు తక్కువ ఉండదు. అంటే పెరియాళ్ళ సంబంధం వల్ల దొరుకుతుంది. ఇప్పుడు రాముడి సంబంధం వల్ల దొరుకుద్ది, పూర్తిగా చెప్పరా. కృష్ణుడి సంబంధం వల్ల దొరుకుతుంది, పూర్తిగా చెప్పరా. పెరియాళ్ళ సంబంధం వల్ల దొరుకుతుంది. చూడండి, అని పుదుగై పైంకమల తంతెడిగేది పట్టర్విరాన్ కోదై. పట్టర్విరాన్ కోదై ఏం చెప్పిండు వాళ్ళ, పట్టర్విరాన్ కోదై అని చెప్పకూడదు, కృష్ణ కోదై అని చెప్పాలి. కృష్ణుడితోనే ఈ నోములని, ఈ ధనుర్మాసం నోములని కృష్ణుడిగా కదా చేస్తుంది. కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలని అభిప్రాయం కదా చేసింది. అప్పుడు ఏం చేయాలా, అని బుద్ధివై పంచమల తంతరిగే పట్టర్విరాం కోదయం చెప్పకూడదు. ఏం చెప్పాలా, పట్టర్విరా అంటే పెరియాడు అని అంటాం. కృష్ణ కోదయం చెప్పిండారు. సామాన్యంగా మనం పేరు పెట్టుకుంటాం కదా, ముందుగా స్త్రీ పేరు వేస్తారు, తర్వాత పురుషుడు పేరు వేస్తారు. అదే ప్రకారం ఇక్కడ ఏం చెప్పిన, ముందు స్త్రీ పేరు వేయాల, పురుషుడి పేరు వేసి తర్వాత స్త్రీ పేరు వేసుకుంటుంది అంటారు. ఆ ప్రకారం చెప్పిండారు. చెప్పరా, ఏం చెప్పింది, పట్టర్విరాం కోదయం చెప్పింది. ఎందుకంటే ఈ రాముడు కానీ చేస్తాడా లేదా భక్తు సందేహం లేదు, కృష్ణుడు చేస్తాడా లేదా సందేహమే. అయితే నాకేం తెలుసా, నా మిరియాలు ఉండాలి, నా తండ్రి ఉండాలి, నా తండ్రి తప్పకుండా చేస్తాడు. అందువల్ల పెరియాళ్ళార్ పెన్పిల్లయార్ ఆండాళ్ పిరంద, పెరియాళ్ళార్ పెన్పిల్లయార్ ఆండాళ్ పిరంద, నా తండ్రి తప్పకుండా చేస్తాడు. నమ్మకం ఎక్కడ వస్తుందంటే ఆట. అందువల్ల ఈ మాట పెట్టింది తల్లి పెరియాళ్ళవారు పెన్పిల్లయార్. అంటే ఒక్క మాట ఒకటే చాలు, వేరే అక్కర్లేదు. సరే స్వామి, ఇప్పుడు వ్యాఖ్యానం రాసిస్తాను. ఎందుకోసం చెప్తున్నానంటే, రాముడికి మన సంప్రదాయమే ఆచార్య సంబంధంగా ప్రాధాన్యం. ఇప్పుడు దీంట్లో వచ్చి పెరియాళ్ళ తండ్రి సంబంధం ప్రాధాన్యం. అంటే తండ్రి పెట్టుకోవాలంటారు, తండ్రి ఆచార్యుడు. వాళ్ళు తండ్రి ఉంటారు, వాళ్ళ తోడు తండ్రి ఉంటే ఆచార్యుడు అంటే కాదు. ఇక్కడ తండ్రి ఆచార్యుడు.
బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఎట్లంటే పరాశర భట్టుడికి తండ్రి పుడతాడు, ఆచార్యుడు ఎంబారు, ఆచార్యుడు ఎంబారు. కొన్ని కావులు తండ్రి ఆచార్యుడు రెండు ఒకరే ఉండొచ్చు. అయితే ఇక్కడ తండ్రి వేరు ఆచార్యుడు వేరు. అయితే ఇక్కడ ఏమైందంటే తండ్రి పెరియాడువారు, ఆచార్యుడు పెరియాడువారు, ఆ రెండు ఒకటే వచ్చింది కదా. ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తాను. అదే என்னும்படிய ஸ்தன்யம் பிரவீத்தது ஈண்ட தாய் மாண்பிலே சதாதிகள் சன்னிதானத்தில் இரக்கம் பிறந்தது இப்படி ஆகையால் பெண் பிள்ளையா அவதரித்த மெய்ப்பாடு இருக்கிறபடி ஆண்டான் பிறந்தவருடைய பெருமை இதுவாவது உலகுடைய நாச்சியாரிலே உலகத்தில் வந்து அவதரித்தது பிறந்த நானும் பிறந்தமை பொய் என்று இறைவன் பேசியுள்ளது. பெற்றவர்களும் பிறந்தவர்களும் நேர்பிதா நேசுதா என்னுமா போலே ஒருவர்கள் தன்னை உடையே பட்டகிராம் போதை என்றே இருவரும் పలిపది ఇంతవరకు చూద్దాం. ఎట్లా అంటే సార్ ఈ ప్రకారం అభిమానం చెయ్యొచ్చు సార్. నా తండ్రి పెరియాడుగా అని చేయొచ్చా, నా కూతురు అంట ఇట్లా అభిమానం చేసుకోవచ్చా? అది కొంచెం అహంకారం కదా. అరే నా కూతురుడి నా కూతురు అంటే భగవత్ సంబంధమే లేదు స్వామి. అప్పుడు అభిమానం అది అహంకారం అవుతుంది కదా. అంటే అది మమకారం లేదు. నాది అంటే మమకారం. సారీ సార్, అన్ని ఇదంతా మెరిగిన నాది, అది నాది, నాదంటే అహంకారం. అటున్నప్పుడు అహంకారం మమకారం వదలాలి కదా. అప్పుడు మమకారం వదలాలి కదా. నా సొమ్ముని ఏదైనా చేసుకున్నాను దానికి మమకారం లేదు. నేనుంటే దానికి అహంకారం లేదు. నా సొమ్మును వస్తుంది కదా, నా సొమ్మును వస్తే అప్పుడు నా కూతురు, నా కొడుకు, నా తండ్రి అని వచ్చిందంటే దానికి మమకారం అని పేరు. అప్పుడు ఏం స్వామి చెప్పాలా? ఏం లేదు. క్వశ్చన్ చెప్తాను. ఎవరో ఒకరు పరంపదం పోయారు, పరంపదం పోయారు, దానికి పత్రికలన్నీ రాస్తారు. ఈ ప్రకారం ఈ వనవారికి ఈ ప్రకారం ఈ సంచయని ఈ కర్మకార్యం అంతా జరుగుతుంది, చిన్న కర్మ పెద్ద కర్మ జరుగుతుంది చెప్పి పత్రికలు వేస్తారు కదా. అప్పుడు ఏమని ఇవ్వాలి అతను పేరు అంటే మొదట ఆచార్య సంబంధంగా రావాలి, దాని తర్వాత తండ్రి రావాలి. ఆచార్య సంబంధం వేసిన తర్వాత తండ్రి పేరే రావాలి. అప్పుడు ఆచార్య సంబంధం ప్రధానం ఉన్నప్పుడు తండ్రి పేరు చెప్పుకోవచ్చా? తగ్గకూడదు. తండ్రి చేయి వెయ్యాలని చెప్తాడు స్వామి. ఆచార్య సంబంధం ప్రధానం. అతను ఎవరు కొడుకున్నా చెడు ఇతను కొడుకుని చెప్తాడు. అప్పుడు తిరువడి సంబంధం ప్రధానం కానీ అటైతేనే ఆత్మ సంబంధం ప్రధానం కానీ శరీర సంబంధం ప్రధానం కాదు. బాగా తెలుసుకోండి. ఆత్మ సంబంధం ప్రధానం. ఆత్మ సంబంధం అనేది ఆచార్య సంబంధం. శరీర సంబంధం అనేది తండ్రి సంబంధం, తండ్రి కొడుకు సంబంధం. తండ్రి కొడుకు సంబంధం వెనకాల రావాల. మొదట ఆత్మ సంబంధం ఆచార్య సంబంధంగా రావాల. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పెరియాళ్వార్ పెన్ పిల్లయాయ్ ఆండాల్ పిరందర్. పెన్ పిల్లయ నా కూతురుగా పుట్టిందంటే శరీర సంబంధం వచ్చేసింది కదా. అది మమకారం కాదా స్వామి? మమకారం కాదా? అలా చెప్పచ్చా? అంటే భగవంతుడుగా చూసి ఆయన కూతుర్ని గడిపెట్టాడు, నా కూతురుగా ఇచ్చాడు అని చెప్తే అప్పుడు మమకారం అప్పుడు లేకుండా ఉంటుంది. అది లేకుండా నా కూతురు నా కూతురు నా కూతురు అని చెప్తే అది మమకారం కదా. నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని చెప్తే అది మమకారం కాదా? అంటే ఈ ప్రకారం చెప్పుకుందా చూడండి. ఇదా మే పిత మే శృత అని వస్తుంది. మే పిత మే పూత అని చెప్తుంది. ఎట్లా స్వామి అంటే శ్రీరామాయణ శ్లోకం. ఆ శ్లోకంలో రాముడికి 14 సంవత్సరాలు అడవికి పోవాలని, భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలని చెప్పి తీర్మానం చేసేసాడు కైకి. దశరథుడు పదక ఆడిచ్చేసాడు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు ఎక్కడికి? అడవికి. అడవికి వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ప్రకారం అక్కడ అత్రి అనసూయ ఆశ్రమం ఉండాలి. ఆ ఆశ్రమానికి రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళు ముగ్గురు వచ్చారు. అత్రి మహర్షి అనసూయ ఆశ్రమానికి వచ్చారు. రాముడు, సీత, అదే విధంగా లక్ష్మణుడు వచ్చారు. వచ్చి వీళ్ళు మొదట చిత్రకూటంలో ఉన్నారు.
చిత్రకూటం ఉంటున్నాడు. భరతుడు వచ్చేసాడు. భరతుడు వచ్చి రాజ్య పరిపాలన నువ్వే చేయాలని చెప్పి ప్రార్థన పెట్టుకుంటే కాదు కాదని చెప్పి అక్కడి నుంచి పాదుకొని తీసుకుపోయాడు. పాదుకొని తీసుకుపోయి భరతుని కూడా పంపించాడు. భరత నువ్వు రాజ్య పరిపాలన చేయని చెప్పి పంపించేసాడు. దాని తర్వాత అక్కడి నుంచి ఈ దక్షిణ ద్వారం ప్రకారం వస్తా ఉంటారు. వారు ఉత్తరం నుంచి దక్షిణ, వాళ్ళు అడవికి పోయినప్పుడు ఉత్తరం నుంచి దక్షిణం వస్తారు. దక్షిణానికి వస్తా ఉన్నప్పుడు అప్పుడు అత్రి అనసూయ ఆశ్రమం వస్తుంది. ఎందుకు స్వామి అక్కడే ఉండకూడదు అంటే అక్కడనే ఉండడం కాదు. ఎప్పుడు భరతుడు వచ్చేసాడో చిత్రకూడం ఇప్పుడు చూడొచ్చు. చిత్రకూడం ఎట్లా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది. ఏదో బయట ఊర్లో ఏదో ఎంత ఉంటుంది, ఎంత న్యాచురల్ సీన్స్ ఎంత బాగుంటుంది అక్కడికి చూడాలి. చిత్రకూటం అనేది అంత ఆనందంగా ఉంటుంది. ఒకసారి మీరు అయితే పోయి చూడాలంటే కొన్ని తావంతా కొన్ని నడిచి పోవాలి. బండి పోదు, 4 వీలర్ పోదు, 2 వీలర్ పోదు, కొన్ని తావంతా నడిచి అయితే చూస్తేనే మనకు అక్కడే ఉండాలనిపిస్తుంది. అంత ఆనందంగా ఉంటుంది. ఆ న్యాచురల్ సీన్స్ ఎక్కడ ఉంటుందో అంత బాగుంటుంది. ఏదేదో ఎక్కడికో పోతారండి, చూద్దాం అనుకుపోతారు. అదంతా ఏదే లేదు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఇక్కడ ఉంటుంది. అక్కడి నుంచి బయట వచ్చేసి అక్కడే ఉండొచ్చు అంటే ఇంకొకడు వస్తా ఉంటారు రాజ్యం నుంచి. ఓ రాముడు ఇక్కడ ఉన్నాడు, పోయి చూసేస్తాం. వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చోన్నారు పండి ఆ అడవిలో. వీళ్ళు అడవికి పోవాలని చెప్పిదా వీళ్ళు భిన్నమ్మ కైకేయి మాట ఇచ్చింది కదా, అది రాజ్యం అయిపోద్ది. అడవియే పెద్ద నగరంగా అయిపోద్ది, పెద్ద సిటీగా అయిపోద్ది. అందువల్ల అక్కడ ఉంటే లాభం లేదు. ఇంకొక వస్తా ఉంటారు. అక్కడి నుంచి దక్షిణ ద్వారా వచ్చేస్తాం. వచ్చినప్పుడు వచ్చే దేవుడుగా ఏమవుతుంది, అత్రి అనసూయ ఆశ్రమం, అత్రి ఆశ్రమం ఆడ వస్తారు. వచ్చిన తర్వాత మనకి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వీళ్ళకి ఏం లేదు, టైం పాస్ ఏం లేదు, ఏం లేదు కదా. అందువల్ల ఒకటిగా అడుగుతుంది అత్రి అనసూయ అడుగుతుంది. ఏమడుగుతుంది, సీత నీకు పెళ్లి అయిందంటేనే ఎట్లా పెళ్లి జరిగింది, ఎట్లా జరిగింది. వాల్మీకి రామాయణంలో పెళ్లి జరుగుతుంది రాముడికి సీతకి. అక్కడ సరిగా చెప్పరా, ఏదో పెళ్లి అయింది అని చెప్పి చేశాడు. ఆ పెళ్లి అయిన విషయాలన్నీ చెప్పటం ఇక్కడ ఎక్కడంటే అనసూయ సీత ఇద్దరు మాట్లాడుకుంటారు. అనసూయ సీత మాట్లాడుకుంటుగా ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, ఏ ప్రకారం జరిగింది అంత పూర్తిగా ఇక్కడ వాల్మీకి పెట్టాడు. అక్కడ పెట్టలా. ఎందుకు చెప్తానంటే ఆ సీతా వివాహం పూర్తి అక్కడ పెట్టాడు. అప్పుడు ఎవరెవరు వచ్చారు, ఎనిమిది వచ్చారు, ఏమేమి భోజనం పెట్టారు, ఎట్లా పెట్టారు అంతా అడుగుతున్నారు. సామాన్యంగా మనం స్త్రీలంతా ఏమంటారు, అంతా నగలు పెట్టారండి. నగలు నాకు ఎంత 10 సవాలు పెట్టారా, 10 సవాలతో ఏమీ లేదు, 30 సవాలు 40 సవాలు పెట్టారా, ఏమేమి నగలు పెట్టారు, ఎట్లా పెట్టారు అంతా ఆ ప్రకారం అడుగుతుంది. అనసూయ, దాని పేరే అనసూయ అంటే అసూయ లేకుండా ఉండేదాన్ని అనసూయని పేరు. అది మాట్లాడుతుంది. అసూయ అంటే ఇంకొన్ని చూసి ఇట్లా ఉండాలని చెప్పి కొంతమంది అట్నే లాగా ముఖంతో తిప్పుకుంటారు. అంటే ఆ ప్రకారం అసూయ లేదు. అసూయ లేకుండా ఉండేదాన్ని అనసూయ అని పేరు. ఆ అనసూయ సీతను చూసిన తర్వాత ఈ మాట్లాడుతుంది. ఎంత నగలు పెట్టారు, ఎట్లా పెట్టారు, ఎవరెవరు ఏమేం చేశారు చెప్తే సీత ఒకరోడుగా చెప్తా ఉన్నప్పుడు అప్పుడు ఒక మాట చెప్తుంది. మా తండ్రి జనక మహారాజా ఆయన పెద్ద సముద్రంలో పడిపోయాడు. పెద్ద ఏం సముద్రం అంటే ఒకటే కట్టమని ఒక సముద్రంలో పడిపోయాడు. అయితే మీ ఊర్లో సముద్రమే లేదే. ఇది వచ్చి మిథిలా. ఇప్పుడు నేపాలం ఉండాలి, ఈ నేపాలం ఉండదు. ఇప్పుడు మిథిలా అని పేరు. ఆ మిథిలా దేశం కదా. ఆ మిథిలా దేశంలో ఉండేదా ఈ నేపాలం ఉండేదా మిథిలా దేశం. అయినా కూడా ఆ మిథిలలో సముద్రమే లేదు. అయితే సీత ఏమో సముద్రం లేదు. ఏం అట్లేం నీకు కట్టం, నీ తండ్రికి వచ్చేసి ఏం కట్టం అంటే చాలా కష్టపడ్డాడు. సముద్రం కట్టమని సముద్రంలో పడిపోయాడు. అది ఏం కష్టం ఏంటంటే నాకు పెళ్లి అవ్వలేదు, నాకు పెళ్లి ఇంకా కాలేదు. అందువల్ల చాలా కష్టపడ్డాడు. ఇంకా కాలేదు సీతకి ఇంకా పెళ్లి కాలేదు, చాలా కష్టపడింది. సరే పెళ్లి కాలేదు ఇంకా నీకు ఎంత ఏజ్ అయినాడు, 6 years, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి వ్యసనం అంటారు. అంత వ్యసనంగా ఉంటుంది. ఆ ప్రకారం నాకు పెళ్లి కాలేదని చెప్పి కదా అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు ఏం మాట జరుగుతుంటే
మే పిత, నా తండ్రి చెప్పాడు, నా తండ్రిని చెప్తుంది. మే పిత ఎవరు చెప్పేది? సీత చెప్తుంది. నా తండ్రి ఈ ప్రకారం దాంట్లో వ్యసనం పడిపోయాడు, ఇంకా పెళ్లి కాదు, సీతకి ఇంకా పెళ్లి కాలేదే చాలా ప్రీతిగా చెప్తుంది. మా తండ్రి, నా తండ్రి. ఎందుకోసం ఇప్పుడు ఈ మాట ఎత్తే పట్టర్మిరాన్ పోదై, ఇది మన గోదాదేవి చెప్తుంది. పట్టర్మిరాన్ పోదై నా తండ్రి అక్కడ చెప్తుంది. అంటే గోదాదేవి చెప్పడం ముందే సీతాపిరాటి ఆయన తండ్రిని మా తండ్రిని చెప్పండి. ఏం చెప్తే మే పిత, అది మమకారం కాదంటే, మమకారం కాదు, మమకారం వదిలినోడు మమకారం అంటారు మన సంప్రదాయంలో. చాలా బాగా చెప్తారు, మమకారం వదిలిన మమకారం అంటారు. జనకుడికి మమకారం అనేది లేదు. జనకుడు మనకు ఆ ప్రకారం చెప్పినాడా? నా కూతురు చెప్పినాడు, జనకుడు కూడా చెప్పినాడు. మే సుత అని చెప్పినాడు. మే సుత పెళ్లి అయింది. పెళ్లి అయినప్పుడు ఇద్దరు ఒకరు చేతులు పట్టుకోవాలి. ఇయం సీత మమ సుత శతధర్మ చరీతవ ప్రదీక్షేణ భద్రంతే పాణిం గృహీష్వ పాణినగా. ఇయం సుత, ఇయం సీత మమ సుత, నా కూతురు. పెళ్లి అయిపోయింది, ఇక అతని భార్య, రాముడి భార్య నా కూతురు చెప్పాలంటే ఆ సీతకుండే వైభవం చేసినప్పుడు నా కూతురుని చెప్పుకోవాల్సి అనిపిస్తుంది. అదే పెరియాడు వాకున్న వైభవం చేసినప్పుడు నా తండ్రిని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ ప్రకారం వైభవం ఉంటే చెప్పుకోవచ్చు, ఏ తప్పు లేదు. అప్పుడు నేను నా తండ్రి పేరు చెప్పుకోవచ్చు. అంటే తండ్రికి అంత వైభవం ఉండాలా? తండ్రికి అంత వైభవం ఉంటే నా తండ్రిని చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం, అదే ప్రకారం కూతురికి అంత వైభవం ఉండాలా? నా కూతురిని చెప్పుకోవచ్చు. రెండు మన తెలియదు, మనం చెప్పుకోని కాదు. సీతకి అంత వైభవం ఉంది, అందువల్ల మేకి మమసుగా అని చెప్పాడు. ఆ జనకుడికి అతడి అహంకారం మమకారం అనేది లేదు. అహంకారం మమకారం అనేది జనకుడు ఒక్కరంత కూడా లేదు. ఇద్దరిగా పెద్ద రాజు, అంత రాజుగా ఉంటాడు, కొంచెం అహంకారం మమకారం కదా. అందువల్ల అతను చెప్పుకుంటాడు మా సుధా అని చెప్పి, కూతురు నా కూతురు చెప్పుకుంటాడు. ఎందుకు చెప్తానంటే అక్కడ జరిగింది కదా, ఇద్దరికను ఇక్కడ నా కూతురు చెప్పాడు కదా. ఎవరు? జనకుడు. జనకుడు అన్నాడా? ఏదో ప్రకారం పెరియాళ్ళ కన్నాడా మనం అడిగాం కదా. లేదు స్వామి, తులసి వనంలో కదా పెరియాళ్ళ వారు దొరికింది అన్నారు. అదే ప్రకారం జనకుడికి దొరికిందే అన్నాడా? లేదా? సీతారాముల పద్ధతి యాగభూమి, యజ్ఞభూమి నిర్మాణం చేసేదాని కోసం దీన్ని ఆ కర్రను తీసుకుపోతా ఉంటే ఆడపై పోయి తమ్ముని తగిలి నిలిచింది ఆ సీత. దాని పేరు సీత రాముల పద్ధతి అని పోయి నిలిచింది కావడ. అక్కడ ఆత్మ దొరికింది. భూమి తిరాటి కాదు, అది శ్రీదేవి నాచ్యారు. శ్రీదేవి నాచ్యారు భావందా సీత, భూమి తిరాటి భావందా అన్నారు. అప్పుడు శ్రీదేవి నాచ్యారు కూడా కూతురు, డైరెక్ట్ కూతురు కాదు, కన్నాడు. జనకుడు కన్నాడా? కాదు, భూమిని తీసిందే. అయితే ఆయన ఏం చెప్పుకుంటాడు? మమ సుత అని చెప్పుకుంటాడు కదా. అదే ప్రకారం ఏం చెప్తుంది? అదే ఇవేం చెప్తుంది సీతాపిరాటి? మే పిత, నా తండ్రి. ఇక్కడ ఎక్కడ అత్రి అనసూయ ఆశ్రమం చెప్తుంది కదా, అదే ప్రకారం ఇక్కడ పెరియాడుగా చెప్తుంది. తల్లి చెప్తుంది ఎక్కడ? పట్టల్ విరాన్ పోదై. ఇది కొంచెం గుర్తుగా మీరు వినాలి. ఎందుకంటే మనం సామాన్యంగా లోకంలో ఈ ప్రకారం చెప్పుకుంటారా, సో నా కూతురు నా తండ్రిని చెప్పుకుంటారన్నా అది అహంకారం మమకారం తీసుకొని వదలద్ది. అయితే వీళ్ళు చెప్పుకుంటాడంటే వీళ్ళు చెప్పడం అంత వైభవం వాళ్ళకి ఉన్నది. ఆ ప్రకారం మనం చెప్పుకోవచ్చు అంటే వైభవం ఉంటే చెప్పుకోవచ్చు, వైభవం లేదనేది మనకి బాగా తెలుసు. అందువల్ల మనం అప్పుడే లేని చెప్పుకుంటే అహంకారం. అప్పుడు అతను ఎవరు స్వామి? దాసుడు తండ్రిని గాని, కొడుకు గాని, కూతురు గాని అందరూ భగవత్ సంబంధంతో మనం చూసామనుకోండి, ఏ ప్రాబ్లం రాదు.
మనం శరీర సంబంధం చూసిన దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. శరీర సంబంధాన్ని వదిలేసి భగవత్ సంబంధం మొత్తం చూసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇతను భగవంతుడి శరీరం, అప్పుడు శరీరం వచ్చిన అతను భగవంతుడి శరీరం అయిన తర్వాత ఆయన దగ్గర ఏదైనా అసూయ ఏమో వస్తుందా? ఆయన దగ్గర ఏదైనా చూస్తే ఏంటో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఏదైనా కోపం చేసుకుంటామా? లేదు, ఏది రాదు. నా ఈ చెయ్యి చూసి ఏదైనా కోపం చేసుకుంటామా? లేదు. కళ్ళు చూసి స్వామి కుడి కన్నులు బాగుంటుంది, ఎడ కన్ను బాగుంటుంది, ఇది తీసేసాయి, కొడతారా? లేదా. ఎంత జాగ్రత్త, రెండు కన్నులు ఈక్వల్ గా చూస్తాం కదా. అప్పుడు నా శరీరంలో అప్పుడు ఏదైనా ఒకటి ఏదైనా తేడా చూస్తున్నా చూడను. అదే ప్రకారం భగవత్ శరీరంగా మనం అందరం చూసేసాం అనుకోండి, కొడుకు కానీ కూతురు కానీ మనవరు కానీ మనవరాలు కానీ కోడలు కానీ ఎవరైనా కానీ భార్య కానీ భార్యాభర్త కూడా అంతే. నా భార్య కూర్చోని ఇదంతా లేదు, అలాగంతా ఎక్కడ లేదు. కొన్ని మందిని చెప్తారు, శాస్త్రంలో చెప్పుంటుంది. శాస్త్రం ఏంటంట, భార్య అంటే కూర్చో నెయ్యి అని చెప్పి కమాండ్ చేయాలని చెప్పి ఎక్కడ చెప్పరు. భార్య ఒక మంత్రి స్థానం చెప్పింటారు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, భార్య సంపాదించలేదు, నేను సంపాదిస్తున్నాను, నేనే నీ భర్తకి మర్యాద ఇస్తున్నాను అని చెప్పి ఈ ప్రకారంతో చేస్తున్నాడు. ఇదంతా ఎక్కడ ఉన్నదంటే రాత్రులు ఈ ప్రకారం చెప్పాలి. ఎందుకు చెప్తానంటే, అప్పుడు మమసుత నే పిత చెప్పుకుంటారు. ఇతని కన్న తల్లి కాదు, జనకులు కన్నాడా లేదే, అదే నేను కన్న తండ్రియా కాదే అంటే అర్థం చెప్పుకున్నాడు. అదే ప్రకారం ఇప్పుడు తెలియాల్సిన కన్నాడ లేదు అయితే చెప్పుకుంటారంటే, ఆయనే ఒక భాషను చెప్పినాడు. ఎక్కడ? పెరియాళ్ళ తిరుమలలో ఒక భాషం, ஒருமகள் தன்னை உடையேன் உலகம் நிறைந்த புகழால் திருமகள் போலே వరక్తేన్ శంగన్మాల్దాన్ కొండు పోనాన్ ఒక పాసనం. అయితే ఈ పాసనం ఆందాన్ కోసం చెప్పింది కాదు. అట్టయితే ఒక కూతురుగా కన్నాను, ఈ పాసన అర్థం చెప్పేస్తాను. ఒక కూతురుగా కన్నాను, కనిన తర్వాత చాలా వైభవం ఉంది, లోకం పూర్తిగా వైభవం ఉంది. అది ఎట్లా నేను సాకాను, మహాలక్ష్మి విరాట్ లాగా నేను సాకాను. అంత మాత్రం నేను సాకిన తర్వాత శంగన్మాల్ ఆ రంగనాథ్ ఉంది తీసుకుపోయి చెప్పాడు కదా. తీసుకుపోయిన ఇది బెదిగాడు అర్థమైనటువంటి భాషణం. అయితే ఈ భాషణంలో ఆండాన్ని చెప్తున్నాడు చెప్పలేదు. బెదివాచన వ్యాఖ్యానం స్పష్టంగా చెప్పేశాడు. దీనికి ఆండాన్ని చెప్పలే. అయితే చూస్తే డైరెక్ట్ అది ఆ భాషల అర్థం చూస్తే ఆండాన్ని చెప్పినట్టుగా ఉంటుంది. అట్లా ఏం కాదు, ఆండాలకు చెప్పలేదు. ఎవరు చెప్తున్నాడో ఈయన పూర్తిగా ఈ భాషల అనుసంధానం శాస్త్ర వైభవం కోసం చెప్పాడు. అప్పుడు ఎట్లా తీసుకుపోయాడు? పల్లకి తీసుకొచ్చి ఆ పల్లకి తీసుకుపోయాడు కదా. శంకన్మాన్ని కొండుకోవడం శ్రీరంగాన్ని పోయాడు కదా. దాంతో ఆయన తిరువడి చేసుకున్నాడు కదా. అప్పుడు నా బిడ్డ అని చెప్పి ఎవరు చెప్తున్నాడు? పెరియాడు వాడు చెప్పుకున్నాడు. అదే మనం తల్లి ఏం చెప్తుంది? அனுபதி வை பைந்தமலர் தந்தரிகில் பட்டர்கிறான் கோதை சொன்ன సంగతమిళ్ మాడుంది. అప్పుడు ఇద్దరు చెప్పుకుంటాడు కదా. అందువల్లదా దీంట్లో ఏంటి? పెరియాళ్వార్ పెన్ పిల్లయాయ్ ఆండాయ్ పిరంద అని చెప్పాడు. ఇందరూ చూసినాము. వేదాంత సాయంకాలం 6 గంటలకు కార్యక్రమం ఉంది, తప్పకుండా రావాల్సింది. వీళ్ళైనా సందేహాలు అడగచ్చు. ఆడవారు మీరు జీవితం ఆధార్ భాగవతారు తిరువడిగలి శరణం.